మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము రచనానువాద కౌముదిలో ఉన్నటువంటి ధాతు రూపాలు చెప్పుకుంటున్నాము. నిన్న భూధాతు యొక్క పండకాలు ఈ విధంగా ఉంటాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం భూధాతుని గురించి. అలాగే ఒక భూధాతువుకి సమానంగానే అధికాంశ ధాతులు కూడా, వీటికి సమాన ధాతులు కూడా ఇలాగే ఉంటాయి. అవి ఏ రకంగా చూసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, వీటిని గమనించండి. తో భూధాతుకి సమానమైనటువంటి రూపాలే ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. అవి చూద్దామండి. అందులో నిన్న 10 రకాలు చెప్పాను. 10 రకాలు చెప్పాను. ఏ రకంగా చూసుకోవాలి అనేది ఈరోజు సంక్షిప్తంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దామండి. ఇవి రెండు మహోదయ వినపట్టలేదు. బ్రేక్ వస్తుంది. కట్ అవుతా వస్తుంది. లేదు సార్, వినిపించట్లేదు. స్క్రీన్ కనిపించండి. స్క్రీన్ కూడా సరిగ్గా కనబడట్లేదు. సగమే కనబడుతుంది. ఇప్పుడు వస్తుంది కదా. ఇష్యతి వస్తుందో అంటే ఇక్కడ భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవి ఉంది కదా, అక్కడ ఇచ్చాను. శతి శతః శంతి అంటే భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. కనిపిస్తుందండి? వినిపిస్తుంది అందరికి? ఇప్పుడు వినిపిస్తుంది సార్. భవిష్యత్ కాలంలో అద్యతన భవిష్యత్ కాలంలో ఎదుపలా ఉంటుంది. మనం భూధాతుకు చూస్తున్నాం. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యతః, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నాం? ఇక్కడ చూడండి, నిన్న ఇక్కడ ఈ రూపం చెప్పాను. ఇక్కడ నేను ఈ రూపం చెప్పాను మీకు. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేశాను. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అని చెప్పి ఇక్కడైతే రూపాలు మొత్తం ఇచ్చారండి. ఇక్కడ మనకు అన్ని చోట్ల ఇక్కడ పూర్తిగా 3 రూపాయలు ఇవ్వరనమాట. ఒకవేళ ఈ స్థానంలో మనము ఇప్పుడు ఈ లుట్లక ఏ విధంగా ఉందో, ఇది ఏ భవిష్యత్ కాలం? అద్యతన భవిష్యత్ కాలం. అంటే ఈ రోజు చేయబోయేటువంటి ఏదైతే విషయం ఉందో, సందర్భం ఉందో, ఈరోజు చేయబోయేది ఏదైనా కానీ అది అద్యతన భవిష్యత్ కాలం కింద ఈ రకాలను ఉపయోగిస్తాము. తో ఇప్పుడు చూడండి, ఇలా చెప్పిన తర్వాత
ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి పక్కన మన సంక్షిప్త రూపాలకు వద్దాము. ఇక్కడ స్యతి స్యతః స్యంతి బ్రాకెట్లో ఈ ఉంది కదా, కొన్ని ధాతుల్లో ఈ వస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఈ కనిపిస్తుంది, అందుకే ఆ ఈ కలుపుకొని శతి కలపాలి. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యతః, భవిష్యత, అలాగే కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు భూధాతు కలిపాం. అలాగే పట్టుధాతుకు ఇవ్వలేదు, అక్కడ ఎలా కలుపుకోవాలి? పట్టుధాతుకు ఇక్కడ ఉండే ఈ శతి, బ్రాకెట్ లో ఉండే ఈ పక్కన ఉండే శతి, ఒక పట్టుధాతుకు ఇవి యాడ్ చేసుకుంటూ పోవాలి, కలుపుకుంటూ పోవాలి. పట్టుకు ఈ శతి కలిపితే బ్రాకెట్ లో ఉండే ఇకారము ప్లస్ శతి, పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, మధ్య ముస్లింలో పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామ. అన్నిటిలో సంక్షిప్త సమానంగా ఉందా? అలాగే ఏ ధాతుని తీసుకోవచ్చు. గమ్ ధాతుకి గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, అన్నిట్లో శతి స్యతః స్యంతి, స్యసి స్యతః స్యథ, శ్యామి శ్యావః శ్యామః అని కామన్ గా ఉన్నాయి. అన్నిట్లో కామన్ గా ఉన్నాయన్నమాట. క్రీడిష్యతి, క్రీడిష్యతః, క్రీడిష్యంతి, అలాగా హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి, ఇలాగ ఇష్యతి, ఇష్యతః, ఇష్యంతి అన్నిట్లో కామన్ గా ఉంటాయి. అన్నిటిలో కామన్ గా ఉంటాయి కాబట్టి ఇది సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ మనం రూపాలు రాసుకోవాలి. ఎక్కడైతే ఇవ్వలేదో అది ఈ సంక్షిప్త రూపాలు కలుపుకుంటే అన్నిట్లో సమానంగా ఇదే విధంగా ఉంటుంది. ఇది ల్యుట్ లకారం చూసాం. అదే విధంగా ఆత్మనే పదం ముందు పరిశ్రమ చూద్దాం. దీనికినే ఉంది ల్యుట్ లకారం ఉన్నది, దీని పక్కనే ఉంది లుట్ లకారం. ఇదే భవిష్యత్ కాలం లుట్ లకారం. ఇది అనద్యతిన భవిష్యత్ కాలం, అంటే ఈరోజు జరగబోయే భవిష్యత్ కాలం కాకుండా రేపు ఎల్లుండి అంతకన్నా ముందు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఈ లకారం ఉపయోగిస్తా ఉండి. ఇది కూడా రూపాలు అన్నిటికీ ఇవ్వడండి. ఇక భూధాతుకు మొత్తం ఇచ్చారు, ఆ ముందు ధాతుల్లో ఏ ధాతులు ఇవ్వలేదు, ఈ లకారం ఇవ్వలేదు అన్నమాట. లుట్ లకారం ఇవ్వలేదు, అద్యతన భవిష్యత్ కాలం ఇవ్వలేదు, అనద్యతన భవిష్యత్ కాలం రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్తు కూడా ఇవ్వలేదు అన్నమాట. దానికి సంక్షిప్తం ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ ఉంది, బ్రాకెట్ లో ఈ కలుపుతాం, తా కలుపుతాం, తా ప్రత్యయం, సంక్షిప్త ప్రత్యయం తా. భవిత, భవుకు ఈ తా కలిపితే భవిత, భవితారౌ, భవితారః, భవితారః. బ్రాకెట్ లో ఉడి కలుపుకోవాలంటే బ్రాకెట్ లో ఈ ఎందుకు పెట్టామంటే కొన్ని చోట్ల ఈ వస్తుంది, కొన్ని చోట్ల రాదండి. ఎక్కడ ఈ వస్తుందో కలిపి రాసుకుని ఎక్కడ ఈ రాదో ఓన్లీ దాని పక్కనే తారో తార కలుపుకుంటామంట. కొన్ని చోట్ల ఈ రాదనమాట, దాని చోట్ల డైరెక్ట్ గా కలిసి వస్తుందంట. ఇప్పుడు మంతారో మంతారః, ఇక్కడ మంతాలో మనకు ఈ కనిపించలేదు, అక్కడ డైరెక్ట్ తారో తార కనిపిస్తుంది. మంతారో మంతారః, మంతాసి మంతాస్థః మంతాస్థ, మంతాస్మి మంతాస్వః మంతాస్మః, అలాగా ఉంటాయి. అలాగే సంక్షిప్తం కలుపుకుంటూ పోవాలి. ఎక్కడైతే కొన్ని చోట్ల ఈ ఉంటుందో మనకు ప్రయోగాన్ని బట్టి అర్థం అవుతుంది. ఎక్కడైతే ఈ ఉంటో అప్పుడు క్రీడిత, క్రీడితారో, క్రీడితారః, లేదా హసిత, హసితారో, హసితారః, హసితాసి, హసితాస్థః, హసితాస్థ, హసితాస్మి, హసితాస్మః, హసితాస్మః, ఈ రకంగా మనం తీసుకోవాలి. తో ఇది లుట్ లకారంలో ఉండేటువంటి రూపాలు ఈ రకంగా ఉంటాయి. తో అన్నిటికీ ఇదే విధంగా కలుపుకోవాలి. అదే ఇక్కడ భవధాతుకు భవిత, భవితారో, భవితారం కలుపుకున్నాం. అలాగే పట్టుధాతు పెట్టినాం అనుకోండి, ఇక్కడ ఈ కలుపుకుంటాం. పఠిత, పఠితారో, పఠితారః, పఠితాసి, పఠితాస్థః, పఠితాస్థ, పఠితాస్మి, తాస్వః, తాస్మ, ఈ తాస్మి, ఈ తాస్వః, ఈ తాస్మ. ఒక పట్టుధాతును కలిపి రాయడమే, అన్ని ఒకే విధంగా ఉంటాయి. అలాగే వదధాతు తీసుకోండి. వదధాతుకు వదిత, వదితారో, వదితారః, వదితాసి, వదితాస్థః, వదితాస్థ, వదితాస్మి, వదితాస్వః, వదితాస్మః, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. తో ఇక్కడ కూడా ఈ సంక్షిప్త రూపాలను బట్టి మిగిలిన ఎక్కడైతే ఇవ్వలేదో ఆ లకారాలు మొత్తము ఈ సంక్షిప్త రూపాల సహాయం తీసుకొని మనం ఆ రూపం పూర్తి చేసుకోవాలి. తో ఈ రెండు లకారాలు ఇవ్వదు. ఇంకే ఆశీర్లింగ్ కింద ఉందండి, ఆశ్రలింగ్ ఇవి పరస్పరంలో ఉండి, పరస్పరం ఆశ్రలింగ్ కూడా ఇవ్వదండి. ఇక్కడ రోజు భూధాతుకు మనకు పూర్తిగా ఇచ్చారు, మిగిలిన ధాతులు ఎక్కడ ఇవ్వలేదు అనమాట. అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? మూల ధాతుకు కలుపుకోవాలి అంతే. ఈ విధంగా పట్టు ధాతు భూధాతు ఉంది, భూధాతుకు యాత భూయాత్, ఒక భూకి యాత కలిపితే భూయాత్ అయిపోయింది. భూకి యాస్తాం కలిపితే భూయాస్తాం, భూయాసు, భూయాహ, భూయాస్తం, భూయాస్తం, అన్నిటికీ ముందు భూ పెట్టుకుంటూ వెళ్ళాం. మిగిలిన సంక్షిప్త రూపం అంతా ఒకే విధంగా ఉంది.
ఇది కేవలం భూధాతుకే కాదు, అన్ని ధాతులు ఇదే విధంగా ఉంటుంది. పట్ ధాతుకం అనుకోండి, పట్ యా, పట్యాత, పట్యాస్తాం, పట్యాసు, పట్యాహ, పట్యాస్తం, పట్యాస్త, పట్యాసం, పట్యాస్వ, పట్యాస్మ. అలాగా అన్నిట్లో ఏదో తీసుకోవాలి. హస్యాత్, హస్ధాతుకు ఇంకా హస్కు యాత్ కలిపేసి హస్యాత్, హస్యాస్తాం, హస్యాసు, హస్యాహ, హస్యాస్తం, హస్యాస్త, హస్యాసం, హస్యాస్వ, హస్యాస్మ. ఈ రకంగా ఉంటాయి. సో ఆ రకంగా అర్థం చేసుకోవాలి మనము. నెక్స్ట్ ఆశ్రయంలో అన్నిటికీ ఇదే విధంగా యాత్, యాస్తాం, యాసు, యాహ, యాస్తం, యాస్త, యాసం, యాస్వ, యాస్మ. ఇది ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషు, 3 పురుషులు ఈ విధంగా ఉంటాయి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఆశ్రయింగ్ తర్వాత నెక్స్ట్ లిరుంగు లకారం అండి. ఏ లకారము? ఆశ్రయింగ ఆశీర్వాదంలోనే ఈ సంక్షిప్త రూపాన్ని ఉపయోగిస్తాము. సో ఈ సంక్షిప్త రూపాన్ని బట్టి 1000 రూపాయలు ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వలేదు. ఈ 4 లకాలు మనకి అన్ని చోట్ల ఇవ్వలేదు కాబట్టి అవి ఈ సంక్షిప్త రూపాన్ని బేస్ చేసుకొని మనం రాసుకోవాలి పరస్మ పదంలో. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇవ్వదు? లిరుంగు లకారం. ఇదేంటి? హేతు, హేతుమత్ భవిష్యత్ కాలము. కారణం చూపించి కారణం చెప్పే అర్థంలో మనం చెప్తున్నాం కదా, అభూత్, అభూత్, అభూతాం, అభూవన్. అంతిమ లకారం అభూహు, అభూతం, అభూత, అభూవం, అభూవ, అభూమ. అది ఇక సంక్షిప్తం ఇచ్చాయండి. ఇక చూడండి, ఓ అది లింగు లకారం, ఇది లింగు లకారం. ఇప్పుడు చెప్పండి, లింగులు హేతు, హేతుమత్ భవిష్యత్ అంటే ఆ భవిష్యత్ వస్తున్నది. ఆ భవిష్యత్, ఆ భవిష్యతాం, ఆ భవిష్యన్, ఆ భవిష్య, ఆ భవిష్యతం, ఆ భవిష్యత, ఆ భవిష్యం, ఆ భవిష్యావ, ఆ భవిష్యామ. ఇలాగా స్యాత్, స్యాతాం, స్యు, స్వాది, స్యన్, అభవిష్యత్, అభ, ఇష్యత్ కలుపుకోవాలి. నువ్వు ఏం కలుపుకోవాలి? ఇష్యత్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఆ భవిష్యత్, ఆ భవిష్యతాం, ఈ స్యతాం, ఈ స్యన్, అలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇష్య, అభవిష్య, ఇష్య, ఇష్యతం, ఇష్యత, ఇష్యం, ఇష్యావ, ఇష్యామ. అలాగే అభవిష్యం, అభవిష్యావ, అభవిష్యామ. ఈ రకంగా కలుపుకుంటూ మనం వెళ్ళాలి. కాబట్టి వాటికి రూపాయలు పూర్తిగా ఇవ్వదు. అవి కేవలం ఒక ప్రథమ పురుషంలో మాత్రమే సంకేతం ఉంటుంది. దాన్ని బట్టి మిగిలిన మధ్య పురుషం, ఉత్తమ పురుషం ఈ సంక్షిప్త రూపాన్ని బేస్ చేసుకుని సామాన్య కలిపి రాయడమే, ఏం కష్టం లేదు. కాబట్టి ఈ 4 సంక్షిప్త రూపాయలు నేర్చుకున్నామంటే మిగిలిన రూపాయలు ఏవైనా కూడా సొంతంగా రాసేది దీన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ కింద లిట్ లకారం కూడా వచ్చాయండి. లిట్ లకారంలో కూడా ఎక్కువగా మారుతూ ఉంటుందండి. లిట్ లకారం ఎక్కువగా మార్పులు వస్తున్నాయి, ప్రతి ధాతులో మార్పులు వస్తుంటాయన్నమాట. ఇక కొంచెం ముఖ్యమైన మార్పు ఉండే దాంట్లో కొంచెం చూపేవాడు. ఇప్పుడు బభూవ, భూధాతుకి బభూవాలో ఆ ఉందా? బభూవతుహు, అతుహు, ఇక్కడ దివస్లో అతుహు ఉందా? బభూవ, బభూవుహు, ఇక్కడ ఊహు ఉంది. బభూవాలో ఆ ఉంది, బభూవతుహులో అతుహు ఉంది, బభూవుహులో ఊహు ఉంది అనమాట. అలాగే బభూవిత, ఇత ఉంది, బభూవతుహు, అతుహు ఉంది, బభూ వా మళ్ళీ ఆ ఉంది. మళ్ళీ ఉత్తమ శేఖర బభూవ ఆ ఉంది, బభూ వివ, వి వా వచ్చింది, బభూ వి మా, ఈ మా వచ్చేసింది అనమాట. ఇది లిట్ లకారం యొక్క సంక్షిప్తం కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా చూపించరావాలి. సంక్షిప్తం దాదాపు ఇదే ఉంటుంది అన్నమాట. ఇవి పరస్మే పదంలో ఉన్నటువంటి రూపాలు చూపించారు. దాని పక్కనే ఆత్మనేపదం ఇచ్చాను. పక్కనే ఇచ్చాడు సేమ్ అదే లకారమే ఆత్మనేపదంలో. ఇక్కడ పరస్మలో శతి, శత, శంతి కలుపుతాం. భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి భూధాతుకి. అదే ఆత్మనేపదంలో అనుకోండి, ఇదే భవిష్యత్ కాలము స్యతే, స్యేతే, స్యంతే అలా కలుపుకోవాలన్నమాట. సేవిష్యతే, ఇక్కడ ఈ వచ్చామంట. సేవ్ ధాతుకు ఇష్యత కలిపితే సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే, సేవిష్యసే, సేవిష్యేతే, సేవిష్యద్వే, సేవిష్యే, సేవిష్యావహే, సేవిష్యామహే. ఇలాగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఓన్లీ అన్నిట్లో ఒక సేవ ధాతుకు ఇక్కడ ఉండే బ్రాకెట్లో ఉన్న ఈకారము స్యతే కలుపుకుంటూ పోవడమే. సేవుకు ఇష్యత కలిపితే సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే అలాగా అన్నింటి కలుపుకోవాలి. ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం ఇచ్చేది అనమాట. సో ఈ రకం కలుపుకోవాలి. ఇది కూడా ఏ లకారము? నిరుత్తు లకారం, భవిష్యత్ కాలం అండి. ఇది అద్యతన భవిష్యత్ కాలం. అలాగే అన్యద్యతన భవిష్యత్ కాలం కూడా ఇచ్చామట.
అనిర్దిత భవిష్యత్ కాలం కూడా ఇచ్చారు. అంటే రేపు ఎల్లుండి జరగబోయే విషయంలో కూడా అక్కడ పరస్మృతిలో భవిత భవితారో భవితారహ అని చెప్పాం. ఇక్కడ సేమ్ అలాగే వస్తుంది, సేవిత సేవితారో సేవితారహ. ఇక్కడ పరస్మృతి పదంలో ప్రథమ పురుషము, ఆత్మనే పదంలో ప్రథమ పురుషం తేడా ఏం లేదు, సమానంగా ఉన్నాయి. కానీ మళ్ళా ఆత్మపదంలో ఎక్కడ తేడా వస్తుంది, మధ్యమ పురుషంలో తేడా వచ్చింది. అక్కడేమో భవితాసి అంటున్నాం, ఇక్కడ సేవితాసే అంటున్నాం, లేదా భవితాసే అంటాం. తాసే భవితాసే భవితా సాధే భవితాద్వే అలా చెప్పుకుంటాం. ఒకటి ఆత్మనిపద రూపం చెప్పినాము కొన్ని, అక్కడ పరస్మలో భవితాసి అని చెప్పాము, భవిత భవితారో భవితారహ. అదే మళ్ళీ మధ్య పురుషులో భవితాసి భవితాస్థ భవితాస్థ, ఇది మధ్య పురుషులో. ఆత్మపదం అయితే ఏమొస్తుంది తేడా, ఆత్మపదానికి పరస్మ పదానికి తేడా అంటే ఇక్కడ భవితాసి స్థానంలో ఆత్మనే పదంలో భవితాసే భవితా సాతే పక్కన భవితాద్వే అయి చూడండి. అలాగే ఇక్కడ పరస్మ పదంలో భవితాస్మి ఉంది, ఇక్కడ భవితాహే, ఇక్కడ భవితాస్వహ ఉంది, ఇక్కడ భవితాస్వహే, ఇక్కడ భవితా స్మహే అలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. మధ్యం పురుషంలో ఉత్తమ పురుషంలో తేడా ఉంటుంది. తో ఇప్పుడు మళ్ళీ భవిత భవితారో భవితారహ భవితాసే భవితా సాధే భవితాద్వే భవితాహే భవితాస్వహే భవితాస్మహే. ఇలాగా ఇక్కడ ఉండే సంక్షిప్తమే. ఇది కేవలం భూధాతులు కాకుండా శివధాతులు కాకుండా అన్ని చోట్ల అన్నిటి అధికాంశంగా అధికతయ ఎక్కువగా దాదాపుగా ఇదే ఇష్యతే ఇతారో ఇతార అంటే భవితారో భవితార అలాగే ఉంటుంది. కాబట్టి ఈ సంక్షిప్తం గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి, అన్యద్వితీయ భవిష్యత్తు కాలము. ఈ ప్రత్యయాలు వచ్చిందంటే అది రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్తు కాలం చెప్పడం కోసం ఈ ప్రత్యయాలు వస్తాయి. ఏ ధాతువైనా సరే, పఠిత పఠితారో పఠితారహ పఠితాసే, పటి ఈతాసే కలుపుతాం, పఠితాసే పఠితాసాథే పఠితాద్వే పఠితాహే పఠితాస్వహే పఠితాస్మహే అలాగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏది తీసుకోండి, హసిత హసితారో హసితారహ హసితాసే హసితాసాథు. ఇక హస్సు కలుపుకుంటూ పోతున్నాం, హస్దాతు యాడ్ చేసాం, హసితాసాథే హసితాద్వే హసితాహే హసితాస్వహే హసితాస్మహే. ఓకేనా, ఈ రకంగా మనం ఆత్మపదంలో కూడా ప్రత్యాన్ని ఇలా సంక్షిప్త రూపాన్ని ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి ఆశ్రయలింగ్. ఈ విధంగా పరస్పరంలో ఆశ్రయలింగం చూసాము, భూయాత్ భూయాస్తాం భూయాసు అంటే యాత్ యాస్తాం యాసు కలుపుకున్నాము. ఇక్కడ శీష్ట కలుపుతామండి. ఆత్మపదం కలుపుతాము, శీష్ట సీయాస్తాం సీరన్ శీష్టాహ సీయాస్తాం సీధ్వం సీయా సీవహి సీమహి అలా కలుపుతాయి. అంటే ఓన్లీ అనుకోండి, పఠితా తీసుకున్నాం, పటి శీష్ట పటి సీయాస్తాం పటి సీరన్ పటి శీష్టాహ పటి సీయాస్తాం పటి సీధ్వం పటి సీయ పటి సీవహి పటి సీమహి అలా కలుపుకుంటామట. లేక శివదా తీసుకోండి, సేవ శీష్ట సేవ సీయాస్తాం సేవ సీరన్ సేవ శీష్టాహ సేవ శీష్టాహ. సేవ ధాతువు కలుపుకునే, సేవ ధాతుకు ఈ శిష్ట సేవ సేవి శీష్ట, ఈ కలుపుకునే సేవి సీయాస్తాం సేవి సీరన్. ఇదేంటి, ఆశ్రయలింగంలో ఉండి ఆశ్రయలింగంలో ఈ శిష్ట ఈ సీయాస్తాం ఈ సీరన్ కలుపుకుంటే ఈ రకంగా రూపాలు ఉంటాయి. అది ఈ శిష్టాహ ఈ సీయాస్తాం ఈ సీధ్వం ఈ సీయ ఈ సీవహి ఈ సీమహి ఈ రకంగా ఉంటాయి. ఓకేనా, ఇదేంటి, ఆశ్రయలింగంలో రూపాలు ఏవి వచ్చినా కూడా ఇదే విధంగా నడుస్తాయి. ఈ శిష్ట ఈ సీయాస్తాం ఈ సీరన్ ఈ శిష్టాహ ఈ సీయాస్తాం ఈ సీధ్వం ఈ సీయ ఈ సీవహి ఈ సీమహి. తో ఊక సేవ కలుపుకుంటే సేవ శిష్ట, లేదా ప్రసన్నంగా ఉంటాం. మోద్దా తీసుకున్నా కొన్ని, మోదీ శిష్ట మోదీ సీయాస్తాం మోదీ సీరన్. లబ్దా చూస్తున్నాం, లప్ శిష్ట లప్ సీయాస్తాం లప్ సీరన్ లప్ శిష్టాహ లప్ సీయాస్తాం లప్ సీధ్వం. అలాగే తీసుకోవచ్చు, రోచి శిష్ట రోచి సీయాస్తాం రోచి సీరన్ రుచి ధాతు. అలాగే ఎన్నేం తీసుకోవచ్చు. ఇక్కడ సంక్షిప్త రూపమే అన్ని ధాతులకు వర్తిస్తుంది. ఓన్లీ ఒక శివ ధాతులు చూపించాము.
భూధాతు చూపించాము, పరస్మ పదంలో రూపాలు ఎలా ఉంటాయి, ఆత్మ పదంలో సంక్షిప్త రూపాలు ఎలా ఉంటాయి, వాటిని గమనించి మిగిలిన అన్ని ధాతుల్లో వీటి సహాయం చేత మన రూపాలు చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆత్మనే పదంలో లింగు లకారం. ఏ లకారం అండి? ఈ విధంగా పరస్మరం 4 రకాలు చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఆత్మీయ పదంలో అదే 4 రకాలకి రూపాలు చెప్పుకుంటున్నాం అంట. ఎందుకు చెప్పాల్సి వస్తుంది మనకు? ఎందుకంటే మనకు ధాతు రూపాల్లో భూధాతు, శివధాతు తప్ప మిగిలిన ధాతులకు ఈ 4 రకాలు పూర్తిగా రాయలేదు. పూర్తిగా మిగిలిన 6 లకారాలు రాసుకున్నాం చూపించదు, కానీ ఈ 4 లకారాలు చూపించలేదు. ఓన్లీ ప్రథమ పురుషం ఏకవచనం చూపించి వదిలేసారు అనమాట. ఎందుకు? ఇవన్నీ ఈ సంక్షిప్త రూపాలు సమానంగా ఉంటాయి. ఏ ధాతు అయినా కూడా ఇవే ధాతులు ఉంటాయి, ఇవే ప్రత్యయాలు ఉంటాయి, ఏ మార్పులు ఉండవు. ఎక్కువగా ఏ ఇష్యతే ఉంటుంది, లేదా శతే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ఇందులో ఉంటాయి, ఎక్కువ మార్పులు ఉండవు కాబట్టి అక్కడ రూపం ఇవ్వలేదు. సో ఇక్కడ ఆత్మపదంలో లింగు లకారం అంటే హేతు భవిష్యత్ కాల రూపం ఎలా ఉంటుంది? అక్కడ అభవిష్యత్, అభవిష్యతాం, అభవిష్య అని చెప్పు. ఇక్కడే ఉంటుంది అభవిష్యత, తా పూర్తిగా ఉంటుంది. అక్కడ హలంతము, ఇక్కడ తా పూర్తిగా ఉంది. అదేవిధంగా అభవిష్యతాః, అభవిష్యత, అభవిష్యేతాం, అభవిష్యేతాం, అభవిష్యంత. ఇది ఆత్మపదం అండి. అభవిష్యతాః, అభవిష్యేతాం, అభవిష్యద్వం. అభా కలుపుతున్నా, అభౌ, అభవిష్యద్వం, అభవిష్యే, అభవిష్యావహి, అభవిష్యామహి. చూడండి, ఇష్యే, ఇష్యావహి, ఇష్యామహి, ఇష్యథాః, ఇష్యేథాం, ఇష్యద్వం, ఇష్యత, ఇష్యేతాం, ఇష్యంత. ఇలాగ క్రమంగా ఉంటాయన్నమాట. ఓకేనా? అలాగే ఏ ధాతుని తీసుకో, శివధాతుకు సేవి, ఊరికే ఈ కలుపుతున్నాం. శివధాతు వా హలంత కదా, వా హలంతానికి బ్రాకెట్లో ఉండే ఈ కలుపుతాము, పక్కన శ్యత కలుపుతాం. సేవిష్యత, సేవి. అన్నింటిలో ఈ సేవి అని కామన్ గా ఉంటుంది, ఈ అన్నింటిలో ఉంది కదా బ్రాకెట్ లో. అదేవిధంగా మిగతా సంక్షిప్త రూపం కలుపుకుంటూ వెళ్తాం. సేవిష్యేతాం, సేవిష్యంత, సేవిష్యథాః, సేవిష్యేథాం, సేవిష్యద్వం, సేవిష్యే, సేవిష్యావహి, సేవిష్యామహి. ఈ రకంగా రూపాలు మనం అర్థం చేసుకోవాలి. సంక్షిప్త రూపం అనేది ఈ రకంగా ఉంటుంది. ఏది? లింగు లకారం, హేతు భవిష్యత్ కాలంలో అన్నిటికీ ఇదే సంక్షిప్త సామాన్యంగా కామన్ గా ఉంటాయి. కాబట్టి వీటిని ముందు పెట్టుకుని అన్ని రూపాలను మనం నడిపించుకోవాలి. నెక్స్ట్ అక్కడ పరస్మ లిట్ లకారం ఏ విధంగా చూపించామో అలాగే ఆత్మీయ పదంలో లిట్ లకారం ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇక్కడ అక్కడేముంటుంది? ఆత్మీయ పదంలో ఏ ఆతే ఇదే, ఏ ఆతే ఇదే అంటే చక్రే, చక్రాతే, చక్రిరే, చక్రిషే, చక్రాథే, చక్రిద్వే, చక్రే, చక్రీ వహే, చక్రీ మహే. అలా ఉంటాయి. చక్రధాతు అనుకో ఆత్మపదంలో ఇట్లకే వస్తుంది కృధాతుకి, కృధాతుకి చక్రే, చక్రాతే, అంతే ఆతే, చక్రీరే, ఈరే వచ్చింది అన్నమాట. చక్రీషే, ఇషే, చక్రాథే, చక్రిద్వే, చక్రిద్వే. ఓకే, నెక్స్ట్ చక్రే ఏమొస్తుంది? నెక్స్ట్ చక్రే, తర్వాత చక్రీ వహే, చక్రీ మహే అలా వస్తున్నాడు. చక్రే, చక్రీ వహే, చక్రీ మహే. ఈ రకంగా రూపాలు లిట్ లకారంలో మనం అర్థం చేసుకోవాలి. లిట్ లకారంలో ప్రతి ధాతు లిట్ లకారంలో మార్పులు ఉంటాయండి. కొంచెము అది కొన్ని ఇక్కడ ఉండే ప్రత్యయాలు మాత్రమే సంక్షేపంగా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకున్నామంటే మిగిలిన రూపాలు కూడా మనం పరస్మయ పదంలో అయినా ఆత్మీయ పదంలో దాదాపుగా అర్థం చేసుకోవచ్చు. కొంచెం ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. అన్ని ధాతులు చదవంగా అన్ని అభ్యస్తం అయిపోతాయి. సహజంగా కొత్త ధాతులు కూడా మీరు సొంతంగా చెప్పేయచ్చు అనమాట. పెద్ద కష్టమే ఉండదు. ఇక్కడ లిట్ లకారానికి పరస్మయ పదం ఎలా ఉంటుంది, లిట్ లకారానికి ఆత్మపదం ఎలా ఉంటుంది, మనం ఇక్కడ సంక్షిప్త రూపాలు చూసాం. ఏంటివి? ఇక్కడ పరస్మయంలో 4 లకారాలు, ఆత్మనే పదంలో 4 లకారాలు, 5 లకారాలు, అక్కడ 5 లకారాలు, మొత్తం 5 చూసామండి. ఏంటి? లిట్టు, లుట్టు, ఆశ్రిలింగు, లింగు ప్లస్ లిట్టు. అంటే పరస్మయంలో 5 లకారాలు, ఆత్మనే పదంలో 5 లకారాలు మనం చూసాం. టకారానికి సంబంధించి చూసాం. ఏం చూసామండి? టిత్ లకారానికి సంబంధించి చూసామంట. అదే దీని పక్కన చూడండి, దీని పక్కన మిగిలిన వేరే గిత్ లకారం చూపిస్తున్నాడు. లుంగు లకారం. లుంగు లకారానికి ఎన్ని పేరు? 1, 2, 3, 4, 5, 6, 7 ప్రకారాలు ఉన్నాయండి. ఎన్ని ప్రకారాలు ఉన్నాయి? పరస్మ పదంలో అయినా ఆత్మీయ పదంలో అయినా 7 రకాలు ఉన్నాయంట. అంటే 7 రకాల మార్పు కావచ్చు. ప్రతి ధాతుల్లో ఒక్కొక్క ధాతుకు ఒక రకంగా వస్తుందంట. అంటే ఒకసారి ఇప్పుడు అభూత్ ఉంది, మనకి భూధాతు తీసుకున్నాం.
ఇక్కడ పైన మొట్టమొదటి రూపం ఏంటి? ఒకటిలో సలోపో వాళ్ళ భేద్, స లోపు వాళ్ళ భేద్ అంటే సకారం లోపం చేస్తే ఎలా ఉంటుంది రూపం అది చూపిస్తున్నాము. ఒక రూపం ఒక మోడల్ చూపిస్తున్నామట. ఓన్లీ లుంగులాకారానికి ప్రభేదాలండి. లుంగులాకారంలోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మోడల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకటో ఉండొచ్చు, రెండో ఉండొచ్చు, లేదా మూడో, ఏదో ఒకటో ఉంటుంది. అది 7 రకాల్లో ఉంటుందన్నమాట. అది ఏదైనా కావచ్చు 7 రకాల్లో. ఇన్ని రకాలు ఉన్నాయి. ఓన్లీ లుంగులాకారంలో ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఇన్ని రకాల మార్పులు వస్తాయి. అందులో ఏ రకం అనేది చూసుకు. ఇప్పుడు భూధాతుకి అభూత్, అభూతాం, అభూలో తాం, అభూవన్ ఇక్కడ అని వచ్చింది. అభూహు విసర్గం, అభూతం, అభూత, అభూవం, అభూవ, అభూమ అంటే త్, తాం, అన్, అభూహు, ఊహు, తం, త, అభూవం, అం, వ, మ ఇలాగ ఉంటుందన్నమాట. ఇది సంక్షిప్తం. ఇప్పుడు మొట్టమొదటి మోడల్ మనం భూతాలకు సమానంగా ఉందన్నమాట. కొన్ని ఎలా ఉంటాయి? అభవత్, అభవతాం, అభవన్, అభవః, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామ అలాగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయని? అభవత్ లేదా అభవత్, అభవతాం, అభవన్, అక్రీడత్, అక్రీడతాం, అక్రీడన్, అక్రీడ, అక్రీడతం, అక్రీడత, అక్రీడం, అక్రీడావ, అక్రీడామ అలాగా ఉంటాయి రూపాలు. నెక్స్ట్ అంటే లుంగుల కాలంలో ఉండి అలాగా రూపాలు మార్పులు వస్తాయి. నెక్స్ట్ ద్విత్వ వాళ్ళ అంటే ద్విత్వం చేస్తే రూపాయలు ఎక్కడ వస్తాయి? అత్, అతాం, అన్, అహ, అతం, అత, అం, ఆవ, ఆమ, అత్, అతాం, అన్, అహ, అతం, అత, అం, ఆవ, ఆమ ఇది ద్విత్వం చేసినప్పుడు దీంట్లో అంటే లుంగులక ఇన్ని రకాల భేదాలు ఒకసారి అట్లా కూడా వస్తుంది. లేదా ఒకటి సీత్, శాతాం, సుహు, సీత్, శాతాం, స్యుహు, సీహి, శాతం, స్థ, సీత్, స్థాం, సుహు, సీహి, స్థం, స్థ, సం, స్వ, స్మ ఇది ఒక 4వ మోడల్. 5వ దాంట్లో ఎలా ఉంటుంది? ఈత్ అంటే అపాటీత్, అపాటిష్టాం, అపాటిషు అలాగా పాటీత్, పాటిష్టాం, పాటిషు, పాటీహి, పాటిష్టం, పాటిష్ట, పాటిషం, పాటిష్వ, పాటిష్మ అలాగ రూపాలు ఉంటాయన్నమాట. ఓకేనా? ఈత్, ఈత్, ఇష్టాం, ఇషు, ఈహి, ఇష్టం, ఇష్ట, ఇషం, ఇష్వ, ఇష్మ ఇలాగా దీన్ని అపాటీత్, అపాటిష్టాం, అపాటిషు అలా పట్టదాతులు కలుపుకోవచ్చు. అపాటీహి, అపాటిష్టం, అపాటిష్ట ఇక్కడ పట్టదాతుకు ఈ ఎన్నో మోడల్ ఉంది? 4వ మోడల్ ఉంది. భూధాతుకు 1వ మోడల్ ఉంది. అలాగా ఒక్కొక్క ధాతుకు ఒక్కొక్క మోడల్ నుంచి ఏదో ఒకటి ఉంటామన్నమాట. ఇందులోంచి ఈ సంక్షిప్త రూపాల్లో ఉంచుంటామన్నమాట. కాబట్టి దీన్ని ఈ సంక్షిప్త రూపాలు గుర్తుపెట్టిన ఈ లుంగుల కాలంలో ఉండే 7 భేదాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సీత్, శిష్టాం, శిశు, సిహి, శిష్టం, శిష్ట, శిషం, శిష్వ, శిష్మ అలా ఉంటాయి. సీత్, శిష్టాం, శిశు, సిహి, శిష్టం, శిష్ట, శిష్టం, శిష్వ, శిష్మ ఇలాగ అర్థం చేసుకోవాలి. ఇది ఒక 6వ మోడల్. ఎప్పుడు సిప్ వచ్చినప్పుడు ఇలా ఉంటుందో అన్నమాట. నెక్స్ట్ 7వది సత్, అగసత్, అగసత్, అగసతాం, అగసన్ ఇది లుంగులక 7వ మేదలు. ఒక కొన్ని చోట్ల ఇలా పేజ్ మార్చండి సార్. ఏంటండి? పేజ్ మార్చండి. ఇక్కడే చెప్పుకుంటాను. పేజ్ మార్చి ఇక్కడే ఉన్నాయి కింద. సత్, సతాం, సన్, సహ, సతం, సత, సం, సావ, సామ 7వ మోడల్. అర్థమవుతుందా? ఇక్కడ ఇది 1వదండి. ఇది 1వ మోడల్. ఇది 2వది. ఇది 3వది. మీకు కనిపిస్తున్నాయా? 4 ఇది 5 5 6 7 మరి క్రమంగా 7 మోడల్ ఇచ్చేవి ఓన్లీ లుంగుల ఆకారానికే. ఏ రకాలం అండి? లుంగుల ఆకారంలో ఇన్ని రకాల ప్రభేదాలు ఉన్నాయంట. ఒక్కొక్కరు ఒక రకం మారుతుంది. ఇది అంతిమ ఎలా మారుతుంది? ఒక సత్, సతాం, సన్ ను ఎక్కడ కలుస్తుంది? హందాతుకి అఘసత్, అఘసతాం, అఘసన్, అఘసహ, అఘసతం, అఘసత, అఘసం, అఘసావ, అఘసామ అలా ఉంటుంది. అంటే హందాతుకు కలిపి చెప్పామంట ఇలా ఉంటుందని చెప్పి. సత్, సతాం, సన్
సహ సతం సత సం సావ సామ ఈ ప్రత్యయాలను సంక్షిప్త ప్రత్యయాలను ఏ ధాతు కలిపి అగసత్ అగసతాం అగస అలా కలుపుకుంటే ఇలాగ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ధాతులు ఒక్కొక్క రూపం ఉంటుంది. అంటే ఏడు రూపాయల నుంచి ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక మోడల్ ఉంటుంది. దీని ప్రకారంగా అన్ని నడుస్తాయి. కాబట్టి ఇవి లుంగు లకారంలో ఉండే ప్రభేదాలు, ఇవి పరస్మ పదంలో. అదే విధంగా పక్కన 7 రూపాయలు ఆత్మీయ పదంలో ఇదే విధంగా ఉంటాయి. ఆత్మీయ పదంలో కూడా ఇదే విధంగా ఉంటాయి. యహ భేద ఆత్మీయ పదమే నహి హోతా. ఒకటో మోడల్ అనేది చూడండి, పరస్మలో ఒకటో త్ తాం అన్ త్ ఉహు తం తా అం వా మా ఈ లుంగు లకారం పరస్మ పదంలో ఒకటో మోడల్ ఉంది కదా, ఇక్కడ ఆత్మ పదంలో ఈ ఒకటో మోడల్ ఉండదంట. అది రెండో మోడల్ ఇచ్చారు డైరెక్ట్ గా. ఏమిటి? అత ఏతాం అంత అథాహ ఏథాం అద్వం ఏ ఆవహి ఆవమి అంటే సేవత సేవేతాం సేవంత సేవథాహ అసేవథ అసేవేతాం అసేవంత అసేవథాహ అసేవేతాం అసేవధ్వం అసేవే అసేవావహి అసేవామహి. అలాగా అత ఏతాం అంత అతాహ ఏతాం అద్వం ఏ ఆవహి ఆమహి ఇలాగ రూపాలు ఉంటాయి. ఇవి మనం అర్థం చేసుకోవాలి. మూడోది కూడా అత ఏతాం అంత అథా ఏతాం అద్వం ఏ ఆవహి ఆమహి. కొంచెం సమానంగా ఉంది, కానీ కొంచెం తేడా వస్తుందండి. ఈ లకాలను కూడా మార్పు సంపూర్ణ రూపం తీసుకుని కొంచెం తేడా వస్తుంది సమానంగా ఉన్నప్పటికీ కూడా. ఇది ఒక మాట ఆత్మీయ పదంలో. నాలుగోది స్థా ఆస్థా ఆసాతాం ఆసత అని చెప్పుకుంటుందా ఆస్ ధాతుకి. స్థా సాతాం స్థా స్థాహ సాతాం ధ్వం సి స్వహి స్మహి అలా వస్తుంది. అంటే ఆస్ ధాతుకు స్థా కలిపామనుకోండి, లుంగులకు ఆస్థా అయిపోయింది. ఆస్థా ఆసాతాం ఆసత ఆస్థ ఆస్థాహ ఆసాతాం ఆధ్వం ఆస్ ఆసి ఆస్వహి ఆస్మహి ఆసి ఆస్వహి ఆస్మహి ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? తో ఇది 4వ మోడల్. 5వ విధంగా ఇష్ట ఇషాతాం ఇషత ఆత్మీయ పదంలో ఉండి ఇష్టాహ ఇషాతాం ఇద్వం లేదా ఇడ్వం ఇషి ఇష్వహి ఇష్మహి ఇలా కలుపుకోవాలి మనము. అలాగే అంతిమ మోడల్ ఏంటి? అగసత అగసాతాం అగసంత అంటే సతా సతాం సంత స్థాహ సాతాం సద్వం సి సావహి సామహి అంటే అగసత అగసాతాం అగసంత అగసథాహ అగసాతాం అగసధ్వం అగసి అగసావహి అగసామహి. అలాగా ఈ రకంగా మనం ఆత్మీయ పదంలో కూడా ఈ రకంగా కలుపుకోవాలి. ఇవన్నీ ఓన్లీ లుంగు లకారానికి మాత్రం అండి, అన్ని లకారాలు కాదు. ఓన్లీ లుంగు లకారంలో మాత్రమే ఈ సంక్షిప్త పదాలు 7 రకాలు ఉంటాయి, 7 మోడల్స్ ఉంటాయి, 7 ప్రకారాలు ఉంటాయి. 7 ప్రకారాల నుంచి ఏదో ఒక ప్రకారం ఉంటుంది. ఓన్లీ లుంగు లకారానికి సంక్షిప్త పదాలు చెప్పారు. అంతకన్నా ముందు పేజీ ఏం చెప్పుకున్నాం ఇక్కడ? అంతకన్నా ముందు పేజీలో ఇక్కడ సామాన్యంగా మనము ముందు రూపం శతి అంటే లట్టు లకారం కాదు, లొట్టు లకారము లుట్టు లకారము ఆశీర్లింగు లకారము లుంగు లకారం 4 రకాలు చూసామన్నమాట. 4వ ఒకటి లుంగు లకారం ఒకటి, అదేవిధంగా లుట్టు లకారం, మొత్తం 6 చూసామండి. ఓకేనా? సంక్షిప్త రూపాలు అన్నింటిలో కామన్ గా ఉంటాయి. ఇవి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన రూపాలు ఈ రకంగా చూసుకోవాలి. అది మనం చూసాము. ఇలా చూసిన తర్వాత దీనికి సామాన్యంగా అన్ని ధాతులు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు నిన్న భూధాతు 10 రకాలు చూసాము. ఇక్కడ కింద సూచన అని చెప్పి ఏ ధాతు ఏ లకారం ఏ అర్థంలో వచ్చింది మనం చెప్పుకునేవి కింద కూడా రాసండి. వర్తమాన కాలం లట్ లకారంలో వస్తుంది, లోటు లకారం ఆజ్ఞార్థంలో వస్తుంది, లంగ లకారం భూతకాలంలో వస్తుంది, అనర్థిన భూతకాలం అంటే నిన్న మొన్న జరిగిపోయిన కాలంలో వస్తుంది. విధి లింగ్ లకారము ఆజ్ఞ ఇవ్వడం ఆజ్ఞ తీసుకునే అర్థంలో వస్తుంది. లుటు లకారము భవిష్యత్ కాలంలో, ఏ భవిష్యత్ కాలం ఈరోజు జరగబోయే భవిష్యత్ కాలంలో వస్తుంది. అదేవిధంగా లుటు లకారము రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్ కాలంలో వస్తుంది. అదేవిధంగా ఆశీర్వాదంలో వస్తుంది. అదేవిధంగా లింగు లకారం అనేది కారణం చూపించి కారణం చెప్పే అర్థంలో వస్తుంది. అలాగే లిట్ లకారం అనేది పరోక్ష భూతకాలం అంటే రామాయణ మహాభారత ఇతిహాసం గురించి చెప్పుకునేటప్పుడు ఈ లకారం ఉపయోగిస్తాము. నెక్స్ట్ లుంగు లకారము ఈరోజు జరిగిపోయిన భూతకాలం. సామాన్య భూతకాలం అంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలం మనం తీసుకోవాలి. ఈ రకంగా 10 లకాలు మనం చెప్పుకున్నాము.
ఇప్పుడు అదే క్రమంలో మనం నెక్స్ట్ కూడా చూసుకోవాలి ఇదే విధంగా. చూడండి ఇక్కడ మహోదయ, జీ ఇక్కడ లుంగు ఒక దాంట్లోనే అంటే హేతు హేత్మత్ భావ ఒక దాంట్లోనే 7 రకాలు చూపించారు కదండి. మిగతా 9 లకారాలలో ఇట్లా 7 రకాలు ఉండవా? ఒక్క నిమిషం. హేతు హేత్మత్ భావాలు కాదు, లుంగు లకారంలో. హేతు హేత్మత్ భావం కాదు, లుంగు లకారం అంటే అద్యతన భూతకాలం. ఏదో జరిగిపోయే అద్యతన భూతకాలం. 7 అవును అవును. హేతు మిగతా 9 లకారాల్లో మిగతా 9 లకారాల్లో ఇన్ని వెరైటీస్ లేవా? లేవండి, ఇన్ని వెరైటీస్ లేవు. ఈ ఒక్క దాంట్లోనే వస్తుంది. సామాన్యంగా మార్పులో కొంచెం తేడా ఉంటుంది, పెద్ద తేడా కనిపించామంట. సామాన్యంగా ఉంటాయన్నమాట. తేడా ఎక్కడ ఉంటుంది అవి చూపించాలి. ఒకటి ఎక్కువ లిట్ లకారము తేడా ఉంటుంది, లుంగు లకారం తేడా ఉంటుంది. మిగతా కామన్ గా ఉంటాయి, సంక్షిప్తం కామన్ గా ఉంటుంది. అలాగే అది కొద్దిగా చాలా వరకు మాకు ఈజీ అయిపోయింది. ఈ రెండే కాబట్టి గుర్తుపెట్టుకో. ఈ రెండే కాబట్టి ఇప్పుడు చెప్పి కష్టం. లింగు లకారానికే పరస్పర భిన్నంగా ఉన్నాయి, ఆత్మీయ భిన్నంగా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకుంటే మొత్తం ఆటోమేటిక్ గా ఈ 2000 ధాతులు మన సొంతంగా ఆటోమేటిక్ దీని ప్రకారం ఫాలో కావాల్సింది. ఇవే దాదాపుగా కలుస్తాయన్నమాట. అలాగండి. ధన్యవాదాలు. ఏమి చెప్పారు అది? ఏదానికండి? ఇప్పుడు ఏదో చెప్పారు మీరు, సరిగ్గా వినపడలేదు. ఆ శోభనాథ్ గారు ఏమడిగారంటే, ఈ లుంగు లకారంలో 7 ప్రకారాలు చెప్పాం కదా, ఈ 7 ప్రకారాలు కేవలం ఈ లుంగు లకారంలో వర్తిస్తాయా, లేదంటే మిగిలిన లకారంలో కూడా ఇలాంటి ప్రకారాలు వస్తాయా అని అడిగారు. ఇవి ఓన్లీ లుంగు లకారంలో ఇన్ని ప్రకారాలు ఉంటాయి, మిగిలిన లకారాలు ఇన్ని ప్రకారాలు ఉండవు. అక్కడ ఒకటే ప్రకారం ఉంటుంది. మార్పు వస్తే అక్కడ ఒకే రూపం ఉంటుంది, కొంచెం మారుతుంది. రస్వతి దీర్ఘాల మార్పు కావచ్చు, హలంతంలో మార్పు కావచ్చు, అట్లా కొంచెం ఉంటుంది. సామాన్యంగా వృద్ధిలో గుణంలో తేడా ఉంటుంది, కానీ పెద్ద తేడా ఉండదు. దాదాపుగా సమానంగానే ఉంటాయి. ఓన్లీ లుంగు లకారంలో మార్పులు ఎక్కడ వస్తాయి, అవి ఈ 7 రకాల ప్రకారాలు ఇక్కడ చెప్పుకున్నాం. ఇంకా లిట్ లకారంలో తేడా వస్తుంది. లిట్ లకారంలో పెద్ద తేడా ఉండవు, ఒకే రూపం అక్కడ ఒకటే విధంగా ఉంటుంది, కొంచెం తేడా వస్తుందన్నమాట. అది మనం చూసామట. ఆ రూపాన్ని బట్టి కొంచెం తేడా కనిపిస్తుంది. అది కూడా కొన్ని ఒక 10 లకాలు నేర్చుకున్నామంటే లిట్ లకారం అది కూడా వచ్చేస్తున్నామట. కొంచెం ఎక్కువ మార్పులు ఎక్కడ లిట్ లకారము, లుంగు లకారం అది కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు తేడా ఏం కాదు, ఎందుకంటే ద్విత్వం చేస్తామటి అంటే డబల్ చేసి చెప్తామట. వేరే ధాతువుల్లో కొంచెం తేడా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. సరే, భవతి అన్నాము, పఠతి అంటున్నాం, గచ్చతి అంటున్నాం, దీని పేరు తేడా ఏం లేదు. అదే భూధాతుకేమో లిట్ లక బబువా వచ్చింది, అదే పటధాతుకి పపాట వచ్చింది, అదే గమ్ ధాతుకి జగామ వచ్చింది. అలా తేడా వస్తుందన్నమాట. ప్రతి ధాతువులో లిట్ లకారం తేడాగా ఉంటుంది, లుంగు లకారం తేడాగా ఉంటుంది. ప్రతి ధాతులో లిట్ లకారము, లుంగు లకారంలో లుంగు లకారం 7 మోడల్ నుంచి ఏదో ఒక మోడల్ ఉంటుంది. లిట్ లకారంలో ఈ ధాతును బట్టి ద్విత్వంలో తేడా వస్తుంది, కాబట్టి రూపంలో తేడా వస్తుంది. ఒకటి తెలిస్తే మిగతా మొత్తం వచ్చేస్తుంది. మరి పెద్ద కష్టం కాదు. ఒక్క రూపం తెలిసిందంటే, ద్విత్వ రూపం తెలిసిందని బట్టి మిగిలిన రూపాలన్నీ ఆటోమేటిక్ గా సహజంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ రకంగా మనం ఇవి అర్థం చేసుకోవాలి. మిగిలినవి దాదాపు సామాన్యంగానే ఉంటాయి, దాంట్లో తేడా ఏం లేదు. అది మనం ఇప్పుడు చూద్దామండి. చూడండి, గమనించండి. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ గురుగారు. ఇప్పుడు ఈ భూతకాలం వచ్చినప్పుడు అనద్యతన భూతకాలము, సామాన్య భూతకాలము, ఈ రెండు ఎప్పుడు మనం సామాన్య భూతకాలం ఎప్పుడు వాడతాం సార్? సామాన్యంగా భూతకాలం అనేది సామాన్యంగా లౌకిక భాషలో వాడితే సామాన్యం చెప్పారు. సామాన్య భూతకాలం అంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలం సామాన్య భూతకాలం చెప్పాం. శేషాన్ని జరిగింది అనుకోండి, నిన్న ముందు జరిగిపోయింది అనుకోండి, అది సామాన్యం చెప్పాం. నిన్న ముందు జరిగిపోయింది సామాన్యం కాదు, విశేషం అయిపోయింది అన్నమాట. ఏదో పని చేసేసాము, ఏదో ఏదైనా రాసాము, చదివాము, ఇంకేమైనా చేసాము, ఏదైనా కావాలి సంథింగ్. సామాన్య భూతకాలం అంటే ఈ రోజు జరిగిపోయింది సామాన్య భూతకాలానికి చెప్పారు. సామాన్యం అంటే ఈ రోజు జరిగిపోయింది సామాన్య భూతకాలం చెప్పారు, సంకేతించడం అంటే. సరే సార్, ధన్యవాదాలు. మహోదయ, కానీ గుర్తు పెట్టుకోండి, భూతకాలంలో కూడా మనకు 3 రకాలు. ఏది లుంగ్ అనేది ఎల్లప్పుడు ఈ రోజు జరిగిపోయిన దాంట్లో ఉపయోగించాలి. లంగు లకారం లుంగు లంగు, చూడండి, ఇదేమో లుంగు ఈ రోజు, లంగు నిన్న మొన్న అంతకన్నా ముందు ఎంతనే వెళ్ళిపో, ఇబ్బంది లేదు, అది అక్కడ లంగే ఉపయోగించాలి. ఇంకా ఇతిహాసం, రామ ఇతిహాసం అయితే లిట్టి లకారం ఉపయోగించాలి. ఇవి భూతకాలానికి 3 ప్రకారాలు, ఓకేనా? 3 లకారాలు. ఒకటి ఇతిహాసంలో, ఒకటి నిన్న మొన్న జరిగిపోయింది, ఒకటి ఈరోజు జరిగిపోయింది. ఈరోజు జరిగిపోయింది సామాన్య భూతకాలం కూడా అంటాము. నిన్న మొన్న జరిగిపోయిన అనద్యతన భూతకాలం అంటాం. ఈరోజు జరగండి అంటే నిన్న మొన్న జరిగిపోయింది అని అర్థం. జీ నాగలక్ష్మి గారు.
ఆశీర్లింగ్ అంటే ఏంటి? ఆశీర్వదించేటప్పుడు ఉపయోగించే లకాలని ఆశీర్లింగం అంటామండి. ఇలా ఆశీర్వాదం కోసం ఈ లకాలను ఉపయోగిస్తాం. శుభం భూయాత్, మంగళం భూయాత్, అలాగా ఆశీర్వదిస్తాం కదా. సమ్యక్ పట్యాత్, సమ్యక్ నమ్యాత్, బాగా నమస్కరించాలి. సమ్యక్ పట్యాత్, బాగా చదవాలి. అలా ఆశీర్వదిస్తున్నాం. అట్లా ఆశీర్వాదంలో మాత్రమే ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్పినా ఈ లకారంలో శబ్దాన్ని ఉపయోగించి చెప్తాము. మహోదయ ఆత్మని పదంలో కూడా మామూలుగా ద్వితీయ వాళ్ళే అని చెప్పేసి లుంగులో ఇచ్చారు. ద్వితీయం అంటే ద్విత్వం అండి అది. ద్విత్వం ఏంటిది? ఎక్కడ ఇచ్చారండి? ఇప్పుడు లుంగు లకారంలో ద్విత్వం అని చెప్పేసి మూడోది ఇచ్చారు కదండి. లుంగు లకారంలోనా? మూడో లకారం. అవునండి. దిత్తు వాళ్ళ భేదం అంటే ఇది ఒక అక్షరానికి ఉంచాడు, అక్షరానికి డబల్ అయిపోతుంది. దిత్తు వాళ్ళ భేదం. దిత్వం వచ్చి అంటే కొంచెం గణ రూపాన్ని బట్టి సిద్ధిని బట్టి రూపసిద్ధి చేసేటప్పుడు ఒకసారి దిత్వం ఒకే అక్షరం రెండు డబల్ అయిపోతుంది. ఏమవుతుంది? ఒకే అక్షరం డబల్ అయిపోతుంది అన్నమాట. అది దిత్తు వాళ్ళ భేదం అని చెప్పాడు. అంటే ఎక్కడెక్కడ ఏ భేదం చేస్తే మార్పులు వస్తాయి చెప్పాడు. సో ఒకటో మాట సాలోపం, సకాలం లోపం చేస్తే ఇలాగా ఉంటుంది. రెండోది ఆ వాళ్ళ భేదం, అకారం భేదం వస్తుంది రెండో రూపంలో. మూడో రూపంలో ఏం తేడా వస్తుంది? దిత్వం భేదం వస్తుంది. అంటే ఒకే అక్షరం రెండు అవుతున్నాయి అన్నమాట. ఒకే అక్షరము రెండుగా కొనసాగా వస్తుంది, దిత్వం వచ్చేస్తుంది. 4వ మోడల్లో మన సకార భేదం ఉంది. 5వ మోడల్లో ఇష్ భేదం ఉంది. 6వ మోడల్లో శిష్ భేదం ఉంది. అంతిమ మోడల్లో 7వ దాంట్లో సావాల భేదం, సకాల భేదం ఉంది అన్నమాట. అట్లా కొన్ని భేదాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఈ 7 రకాలు వచ్చాయి. ఒక్కొక్క ధాతుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ఈ ఆత్మపదం దేంట్లో ఉపయోగించుకోవాలండి? ఆత్మనేపదంలో రూపం ఎప్పుడు ఉపయోగించాలి? అది మనకు సంబంధించినప్పుడు చెప్పినప్పుడు ఆత్మపదమా, ఆత్మనేపదమా? చూడండి, ఆత్మ నువ్వు చేసిన క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ యొక్క ఫలితం నీకు వస్తుంటే అక్కడ ఆత్మనేపదం ఉపయోగిస్తాము. ఒక్కొక్కసారి ఆత్మనే పదాన్ని పరస్మయ పదంలో కూడా ఉపయోగిస్తాం. అది విశిష్ట సందర్భాలు వ్యాకరణంతో మనం తెలుస్తున్నాం. సామాన్యంగా స్థూల సిద్ధాంతం ఏంటంటే పరస్మయ పదం ఇతరుల గురించి చెప్పేటప్పుడు, ఆత్మీయ పదం మన ఆత్మ గురించి మనం చెప్పుకుంటప్పుడు, మన కోసం మనం చేసేటప్పుడు ఆత్మీయ పదం, ఇతరుల గురించి పరస్మయ పదం. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల విశిష్ట నియమాలు, విశిష్ట సందర్భాల్లో ఆత్మీయ పదాన్ని ఆత్మీయ పదం అనేది పరస్మయ పదం కూడా ఉపయోగించబడుతుంది. అంటే పదలు కూడా ఉపయోగించబడుతుంది. ఒక్కోసారి మన కళ్యాణం కోసం చేసుకుంటాం. మన కళ్యాణం చేసి ఇతరుల కళ్యాణం సహజంగా తిరిగిపోతుంది. ఒక్కోసారి తెలియకుండానే వంట చేసుకొని తింటున్నాం, మన కోసం చేసుకొని ఇతరుల కోసం చేసుకోలేదు. కానీ ఒక్కోసారి మనం చేసుకున్న వంట మిగిలిపోయేసరికి ఇతరులకు పెడతాం. అది వాళ్ళకు కూడా ఉపయోగపడింది. కానీ లక్ష్యం మనకు ఉంటుంది, ఉపకారం ఒక్కోసారి ఇతరులకు కూడా కలుగుతుంది అన్నమాట. ముఖ్య సిద్ధాంతం పదం ఆత్మ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అస్తు. ఇంకా అండి, ఇప్పుడు చూడండి పక్కన చూడండి, మనకి ఏ ధాతు ఇచ్చాండి? భూధాతు పక్కనే ఇచ్చారు, హస్తధాతు ఇచ్చారు. చూడండి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం భవతిని ముందు మనసులో పెట్టుకోండి, భూధాతుడు ముందు పెట్టుకోండి. ఇక భూస్థానంలో అక్కడ భవతి వచ్చింది, అది హస్తాలు అతి కలుపుకున్నాం, సంక్షిప్తం కలుపుకున్నాం. హసతి, హసత, హసంతి, భవతి, భవత, భవంతిలో ఒక హసతి, తి, తహ, అంతి, సి, తహ, థ, ఇవన్నీ మీకు మనం అభ్యాసం చెప్పుకున్నప్పుడు సంక్షిప్త రూపాలు చెప్పుకోబడ్డాయండి. అక్కడ చెప్పుకున్నామంట. సేమ్ ఇదే విధంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. ఓకేనా? అక్కడ 5 రకాల సంక్షిప్త రూపాలు మనం చెప్పుకున్నాం, అని చెప్పుకున్నాం. ఇక్కడ మిగిలిన సంక్షిప్త రూపాలు ఇక్కడ చెప్పుకున్నాం. మనం ఏవైతే తేడాగా ఉంటాయో మిగిలిన 6 రకాలకు సంక్షిప్త రూపాలు ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. మిగిలిన సామాన్యంగా ఉండే లకాలను కూడా మనం అభ్యాసం 5వ అభ్యాసం స్టార్ట్ అయ్యానుకుంటాను. లకాల భూధాతు అక్కడ సంక్షిప్త భూధాతుకి సంక్షిప్తం ఎలా ఉంటుంది? అతి, అతహ, అంతి, అసి, అతహ, అథ, ఆమి, ఆవహ, ఆమహ, ఇవి సంక్షిప్త రూపాన్ని మనకు అభ్యాసాలు చెప్పుకున్నామండి. అక్కడ మొత్తం ఈ రకంగా అభ్యాసంలో 5 రకాలు సంక్షిప్త రూపాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ 5 రకాలకు, మిగిలిన 5 రకాలకు సంక్షిప్త రూపాలు ఇవ్వబడ్డాయి. మొత్తం 10 రకాలకు సంక్షిప్త రూపాలు మనకైతే ఇక్కడ వచ్చాయి. ఇవి సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు అన్నమాట. భవతాం భవంతు, హసతు, హసతాం, హసంతు, హస, హసతం, హసత, హసాని, హసావ, హసామ,
ఆజ్ఞ ఇవ్వడంలో ఆజ్ఞ తీసుకోవడంలో. అక్కడ అభవత్ అన్నాం, ఇక్కడ అహసత్ అంటున్నాం. అభవస్థంలో అహస పెట్టేశాం. మిగతా రూపం అంతా ఒకే విధంగా ఉంటుంది. అహసత్, అహసతాం, అహసన్, అహసహ, అహసతం, అహసత, అహసం, అహసావ, అహసామ, ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ విధిలింగిలో హసేత్, హసేతాం, హసేయుః, హసేహే, హసేతం, హసేత, హసేయం, హసేవ, హసేమ, విధిలింగంలో ఆజ్ఞ ఇవ్వడం ఆజ్ఞ తీసుకునేది కూడా. నెక్స్ట్ భవిష్యత్ కాలంలో ఇక్కడ చూడండి, భవిష్యత్ కాలం లిట్ లెక్క ఇచ్చి ఓన్లీ ఒకే రూపం ఇచ్చాయండి. ఏ రూపం ఇచ్చాడు? హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి. ఓన్లీ ప్రథమ పురుషంలో ఇచ్చామండి, ఏకవచనం ద్వివచనం బహువచనం. మళ్ళీ ఇంకా కింద ఇవ్వలేదు, మధ్యం పురుషం ఇవ్వలేదు, ఉత్తమ పురుషం లేదు. పైన విధిలింగంలో ఏ విధంగా ప్రథమ, మధ్యమ, ఉత్తమ ఉందో అలాగా లిట్ లెక్క ఒకే రూపంగా అనిపిస్తుందండి. అంటే మధ్యం పురుషం ఇవ్వలేదు, ఉత్తమ పురుషం ఇవ్వలేదు. అది ఎలా చూసుకోవాలి? మనం ఇప్పుడు సంక్షిప్త రూపం చెప్తున్నాం కదా, అక్కడ చూసుకోవాలి. లిట్ లకానికి ఇక్కడ ఒక రూపం ఇచ్చా, హసిష్యతి, హసిష్యత, హసిష్యంతి. మధ్యం పురుషులు ఏముంటుంది? హసిష్యసి, హసిష్యథ, హసిష్యథ, హసిష్యామి, హసిష్యావహ, హసిష్యామహ అని చెప్పి మనం అక్కడ సంక్షిప్త రూపం కలుపుకొని ఈ మధ్యం పురుషుని ఉత్తమ పురుషం పూర్తి చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఒక రూపం, ప్రారంభిక రూపం అంటే ప్రథమ పురుషం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం చూపించాం. మధ్యం పురుషం ఇవ్వలేదు, ఉత్తమ పురుషం ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా లిట్టు లకారం, అది పైన లిట్టు లకారము అద్యతన భవిష్యత్ కాలం, అంటే ఏదో జరగబోయే భవిష్యత్ కాలము. ఇది దాని కింద ఉండేది రేపు, ఎల్లుండి జరగబోయే భవిష్యత్ కాలం, లిట్టు లకారం. ఇది కూడా సింపుల్ గా ఉంది కాబట్టి ఇవ్వలేదు అంట. హసిత, హసితారౌ, హసితారహ అనే లిట్టు లకారం ఓన్లీ ప్రథమ పురుషం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇచ్చారు. మధ్యం పురుషం ఇవ్వలేదు, ఉత్తమ పురుషం ఇవ్వలేదు. అది మనం ఇక్కడ కలుపుకోవాలి. మనం ఇప్పుడు చెప్పిన కదా సంక్షిప్త రూపము పరస్మ పదంలో. ఆ పరస్మ పదం అంటే ఇది పరస్మ పదంలో కలుపుకొని చెప్పుకోవాలి. ఈ ముందు ప్రథమ పురుషుని బేస్ చేసుకొని దాన్ని లక్ష్యంగా పెట్టుకొని మధ్యం పురుషము, ఉత్తమ పురుషం కూడా మనం తయారు చేసుకోవాలి. సంక్షిప్త రూపాన్ని ముందు పెట్టుకొని. అందుకే హసిత, హసితారౌ, హసితారహ, హసితాసి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ హసిత, హసితారో, హసితారహ ఉంది కదా. మనం సంక్షిప్త రూపంలోకి వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటాం. చూడండి, ఇక స్లైడ్ చూడండి. ఇక్కడ ఏంటి మనకు లుట్ల కాలంలో తారో, తారహ ఉంది. కానీ మనకి ఈ కూడా ఉంది. ఇక్కడ ఈ వస్తున్నాం అంట, భవిత, భవిత. ఇక్కడ హస్దాత్కు ఊరికి ఈత కలిపేసాం. హస్ ఇత, హసిత అయిపోయింది. హసితారౌ, హసితారహ వచ్చేసిందా? మళ్ళా హస్దాత్కు ఈతాసి కలిపితే హసితాసి. హస్కు సా హలంతం కాబట్టి ఈ కలుపుతాం. హసితాసి, హసితాసి, హసితాస్థ, హసితాస్థ. ఇక ధాతు కలుపుకుంటూ పోవడమే. హసితాస్మి, హసితాస్వహ, హసితాస్మహ అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఆశ్రలింగంలో ఏమొస్తుంది? హస్దాత్కి యాత్ కలిపేసి హస్ యాత్, హస్యాత్ అయిపోతుంది. హస్దాత్కి యాస్తాం కలిపితే హస్యాస్తాం, హస్యాసుహు. అలాగే మధ్య పురుషంలో హస్ యాహ. ఇక ధాతుకు కలుపుకుంటూ పోతున్నాం. హస్ యాహ, హస్ యాస్తాం, యాస్తం, హస్ యాస్త. ఉత్తమ పురుషంలో హస్ యాసం, హస్ యాస్వ, హస్ యాస్మ అలాగుంటుంది. అలాగే ఇక్కడ నుండి సంక్షిప్తం కలుపుకుంటూ పోతాం. ఇది కూడా సింపుల్ గా ఉందని చెప్పి ఇవ్వలేదు అనమాట. ఇది కూడా సింపుల్ గా ఉందని చెప్పి ఇవ్వలేదు, అక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమి ఇవ్వలేదు? లిడుంగు లకారం. ఈ లకారం కింద ఇచ్చాడు, లిడుంగు లకారం. ఇక్కడ ధాతు సే పహలే ఆ వస్తుంది. ఇక్కడ ఏంటంటే విశేషత ఏంటంటే ఈ లకారం చెప్పేటప్పుడు ధాతునకు ముందు ఆకారం కూడా వస్తుందండి ఒకటి. ఈ లిడుంగు లకారంలో ధాతునకు ముందు ఆకారం కూడా చేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, ధాతు అస్ధాతు, అస్ధాతుకు ముందు ఆ చేర్చుకుని అప్పుడు ఆ చేర్చుకుంటే అహస్ అయిపోయింది. అహస్, అహస్కు ఇక్కడ ఈ షత్ కలిపండి. లిడుంగుల కాలంలో ఈ షత్, ఈ శతాం, లిడుంగుల ధాతు సే పహలే ఆ, షటుమే ఈ అంటే ఇక్కడ ఈ వస్తుంది, షట్ ధాతు. దీన్ని ధాతు పాఠంలో మహాసిపాని ఈ కారం వస్తుంది చెప్పాము. అందుకే సెట్ అంటాం. ఎక్కడైతే ఈ వస్తుందో సెట్ అంటాము, ఎక్కడైతే ఈ రాదో దాన్ని అన్నిటి ధాతు అంటాం. ఎక్కడైతే ఇకారం వస్తుందో, ఏ ధాతువులో అయితే ఇకారం వస్తుందో మధ్యలో దాన్ని సెట్ ధాతు అంటాం. ఇటా సహా సెట్ ధాతు అంటాం. ఎక్కడైతే ధాతునకు మధ్యలో రూపానికి ధాతు రూపానికి మధ్యలో ఇకారం రాదో దాన్ని అనిట్, నా ఇట్ అనిట్, అనిట్ ధాతు అంటాము. ఇట్ వస్తే సెట్ ధాతు, ఇటు రాకపోతే అనిట్ ధాతు అంటాం. ఇది సెట్ ధాతు. అందుకే ఆ కలుపుకొని అస్ధాతుకు ముందు ఆ కలుపుకుంటాము. అందుకే అహ, అహి, ఆ అసిష్యత్ ఏమొస్తుంది? అహస్,
అహస్ కదా, అహస్ కి ఇస్సత్ ఆ హసిష్యత్, ఆ హసిష్యత్, ఆ అశిష్యతాం, ఆ హసిష్యన్, ఆ హసిష్యః, అహసిష్యతం, అహసిష్యత, అహసిష్యం, అహసిష్యావ, అహసిష్యామ, అహసిష్యామ, అహసిష్యావ, అహసిష్యామ. ఒక అహస్కి సా హలంతగా ఈ కలిపితే ఇష్యత్, ఇష్యతాం, ఇష్యన్ అలా కలుపుకుంటూ పోతాం అన్నమాట. ఓకేనా? ఈ రకంగా కలుపుకుంటూ పోవాలి. ఇది అందుకే ఇక్కడ ఇవన్నీ 4 రకాలు ఇవి వచ్చేయండి. ఇక్కడ చూడండి మనకు హస్తాతులోకి వచ్చేయండి. ఇక్కడ ఈ 4 రకాలుగా లుట్టు, 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 లింగ్, లిరుంగు, ఈ 4 రకాలు మనం ఇప్పుడు మన పైన చూసుకున్నాం, సంక్షిప్తాలు చూసాం. ఈ 4 రకాలు అన్నిట్లో లాగా ఉంటుందండి. ఓన్లీ ఒక రూపం ఇస్తారు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరస్మయ పదాలకు ఇవ్వదు, ఆత్మీయ పదాలు కూడా పక్కన ఇవ్వలేదు. చూడండి, ఓన్లీ ఒక రూపం ఇచ్చారు. మిగిలిన సంక్షిప్త రూపాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని రూపాన్ని పూర్తిగా రాసుకోవాలి. అస్తు. గురుగారు ఒక చిన్న సార్ ఒక డౌట్ ఉంది సార్. ఇట్ అనిట్ గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏంటిదండి? ఇట్ ధాతువు అనిట్ ధాతువు అని చెప్పారు కదా సార్. ఎక్కడైతే ధాతునకు మధ్యలో ఇకారం వస్తుందో అంటే ధాతు రూపానికి మధ్య, ఇప్పుడు హసిష్యతిక రూపం చూడండి, హసిష్యతిక ఈ కనిపిస్తా, హసి ఈ కనిపిస్తుందా? హసి ధాతునకు పక్కన హసి, హసి అలా ఈ వచ్చినాకో అది సెట్ ధాతు. సెట్ ధాతు. ఇటా సహా, ఇటు తోటి దాన్ని సెట్ అంటాం. ఇటు తోటి ఉన్నదాన్ని సెట్ అంటాము. ఇటుతో కూడుకున్న, ఇటుతో కలిసి ఉన్నదాన్ని సెట్ అంటాము. ఎక్కడైతే ఇటు లేదో దాన్ని అనిట్ అంటాం. ఇక్కడ భవిష్యతి, భవిలో ఈ ఉందా, ఇది సెట్ ధాతు, ఈ వచ్చింది. గమిష్యతి, గమిలో ఈ ఉంది, ఇది సెట్ ధాతు. సెట్ ధాతు, సెట్ ధాతు అంటే ఇటు ఉంది, సెట్ అంటే ఇటు ఉందని. ఇప్పుడు నం స్యతి, నం ధాతు అనుకుందాం. నం స్యతిలో ఇటు ఉందా, ఈ ఉందా? లేదండి. ఇదే లకారమే. భవిష్యత్ కాలంలో నం ధాతుకు, భూధాతుకి భవిష్యత్ కాలంలో భవిష్యత్తు వచ్చింది. అదే నం ధాతుకు భవిష్యత్ కాలంలో నమిష్యతే, నం స్యతి అంటాం. అక్కడ ఈ యాడ్ చేయలేదు మనం, అక్కడ ఇటు లేదు, అందుకే అనిట్ ధాతు అంటాం. ఏ ధాతువు? అనిట్ ధాతు. నం స్యతి, నం స్యతః, నం స్యంతి. ఇక్కడ ఈ ఎక్కడ కనిపిస్తుంది మనకు, అందుకే అనిట్ ధాతు, అందుకే అనిట్ ధాతు అంటాం. ఓకేనా? అలాగే లప్ స్యతి, లప్ స్యతః, లప్ స్యంతి, ఇక్కడ ఈ ఉందా? లేదండి, అందుకే అనిట్ ధాతు. వదిష్యతి, వదిష్యతి, వదిష్యతః, వదిష్యంతి, ఇదే ధాతు. అనిట వదిష్యతి, వదిష్యతి, వది ఈ చెప్తున్నా కదా, ఈ పలుకుతున్నా కదా. అవునండి, ఈ ఉంటే సెట్ ధాతుని అర్థం. ఓకేనా? అర్థమైంది సార్. అలా అర్థం చేసుకోండి. అక్కడ పక్క పఠిష్యతి, ఈ ఉందా? పఠిష్యత, పఠిష్యతి సెట్ ధాతు. అట్లా ధాతులకు ప్రత్యయానికి మధ్యలో ఎప్పుడైతే ఇటు వస్తుందో, ఈ కనిపిస్తుందో, అది సెట్ ధాతు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక ఈ ధాతు అది అనిటి ధాతు. ఎందుకంటే ధాతు పాఠంలో మహర్షి, పాణిని అలాగే చెప్పారు. ఈ ధాతుకు ఈ వస్తుంది, ఈ ధాతుకు ఈ రాదు అని ఎక్కడెక్కడ ఈ రావాలి, ఎక్కడెక్కడ ఈ రాకుండా నిర్ధారించామట. ఓకేనా? అదే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాం. ఈ 4 రకాల మటుకు ప్రారంభిక రూపాలు ఉంటాయి, ప్రథమ పురుషుల రూపాలు ఉంటాయి, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం మనమే అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ 4 అర్థమే కదా. ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు, పక్కన కూడా పఠితాతు కూడా ఇవ్వలేదు. అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ముందు సంక్షిప్త రూపం ఉంది కదా, అందుకే ఆ సంక్షిప్త ఒక చోట రాసుకున్నాం అనుకోండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. అది ముందు పెట్టుకుంటే మీరు 100 ధాతులు చెప్పేస్తే మీరు సొంతంగా చెప్పేస్తారు. ఒక 10 ధాతులు మీకు కంఠస్థం చేయండి, మిగిలిన 100 ధాతులు సొంతంగా మీరు చెప్పగలుగుతారు. మీకు తెలియకుండా అనాయాసంగా నోరు ఆటోమేటిక్గా వెలుగుతూ పోతుంది అన్నమాట. అనాయాసంగా నోరు ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. ఓ 10 రూపాయలు కంఠస్థం చేస్తే చాలు. ఒక 5 చాలు, 10 కూడా కాదు, 5 చాలు. పరస్పరం ఒక 5, ఆత్మపైన ఒక 5 చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు అనాయాసంగా నోరు తిరిగేస్తుందన్నమాట. నువ్వు ఎటువంటి ధాతు లేనిది కూడా సొంతంగా ధాతు పాఠంలో ఉన్నట్టు రూపాయలు తయారు చేస్తావు. 10 లెక్కలు ధాతు పాఠం ధాతు లేదు, అది లేకపోతే దీనికి 10 లెక్కలు స్వయంగా సృష్టించగలుగుతావు. దీని ప్రకారంగా ఇదే విధంగానే సొంతంగా సృష్టించగలుగుతావు, నిర్మించగలుగుతావు. అంత శక్తి వచ్చేస్తుంది ఇవి కొన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకుంటేనా. అస్తు, ఏదో మధ్యలో ఏదో అడుగుతున్నాను చెప్పండి. హస్కి అర్థం, హసతి అంటే అర్థం ఏంటండి? హసతి, అసతి. ఇప్పుడు నవ్వుతున్నాడు, నవ్వే అర్థంలో నవ్వుతున్నాడు.
సంస్కృతంలో కూడా అదే అర్థం. అదే అండి, ఇప్పుడు హసతి సంస్కృతి అంటాం, తెలుగులో నవ్వుతున్నాడు అంటాం, అంతే ఉంది. ఇప్పుడు లట్లకరం హసతి నవ్వుతున్నాడు, హసత ఇద్దరు నవ్వుతున్నారు, హసంతి చాలా మంది నవ్వుతున్నారు, త్వం హససి నువ్వు నవ్వుతున్నావు, యువాం హసత మీరిద్దరు నవ్వుతున్నారు, యూయం హసత మీరందరూ నవ్వుతున్నారు. అదేవిధంగా భూతాలు ఎలా చెప్పుకునే అదే విధంగా వర్తిస్తుంది, అర్థం భిన్నంగా ఉంది. హసామి అహం అసామి నేను నవ్వుతున్నాను, ఆవాం హసావహ మేమిద్దరు నవ్వుతున్నాము, వయం హసామహ మేమందరూ నవ్వుతున్నాము. ఏ ధాతువులు తీసుకోండి అన్నిటికీ సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం. సహ అంటే అతడు, తవ్ అంటే వాళ్ళిద్దరు, తే అంటే వాళ్ళందరూ. త్వం నీవు, త్వం వచ్చింది మధ్యం పురుషంతో యాడ్ అవుతుంది, అహం వచ్చింది ఉత్తమ పురుషంతో యాడ్ చేస్తాం. త్వం హససి నువ్వు నవ్వుతున్నావు, మీ ఇద్దరు నవ్వుతున్నారు, మీరందరూ నవ్వుతున్నారు. అలాగే అన్నిటికీ అర్థం చేసుకోవాలి. అలాగే లోట్ల కాలంలో అర్థం అండి ఆజ్ఞ ఇవ్వడం. సహ హసతు అతడు నవ్వాలి, తౌ హసతాం వాళ్ళిద్దరు నవ్వాలి. లోట్లక అర్థం కొంచెం చేంజ్ అవుతుంది, ఆదేశం లేదా ఆజ్ఞ ఇస్తున్నామట, ఆదేశించాలి. అతడు నవ్వాలి, ఎందుకు నవ్వడం లేదు, వాళ్ళు నవ్వుంటే బాగుండండి, అలా చేసింటే బాగుండండి కోరుకుంటా కదా, ఆజ్ఞ ఇస్తుంటామట, అది నవ్వాలి, నవ్వడం లేదు, ఆజ్ఞ ఇస్తున్నామట. అదే ఉత్తమ పురుషులు ఆజ్ఞ సహ అహం అసాని నన్ను నవ్వమంటావా, ఆవాం హసావా మా ఇద్దరిని నవ్వమంటావా, వయం హసామహ మేమందరం నవ్వమంటావా, అలాగా అని. లంగుల కాలంలో కూడా సేమ్. అహసత్ అతడు నవ్వాడు, తౌ అహసతాం వాళ్ళిద్దరూ నవ్వారు, తే అహసన్ వాళ్ళందరూ నవ్వారు. ఈ రకంగా లింగుల కాలమైన భవిష్యత్ కాలమైన అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. మీకు భూధాతులు చెప్పాం కదా, ఒకటి మనసులో పెట్టుకుంటే దాన్ని బట్టి అన్నిటికీ ఇదే విధంగా అర్థం ఇదే విధంగా ఉంటుంది. ధాతు యొక్క అర్థాన్ని బట్టి అక్కడ ఆరూపం చెప్పుకుంటాం. ఇప్పుడు నవ్వడానికి నవ్వాడు అంటున్నాం, అది నమస్కరించడానికి కొన్ని నమతే అనుకో, నమస్కరిస్తున్నాడు, వాళ్ళతో నమస్కరించారు, వాళ్ళందరూ నమస్కరించారు. అతడు నమస్కరించాలి, నువ్వు నమస్కరించాలి, నేను నమస్కరించమంటావా, నన్ను నమస్కరించమంటావా. భూతకాలంలో అతడు నమస్కరించాడు, నువ్వు కూడా నమస్కరించావు, నేను కూడా నమస్కరించాను. భవిష్యత్ కాలం అయితే నమస్కృతి అతడు నమస్కరిస్తాడు, నువ్వు కూడా నమస్కరిస్తావు, నేను కూడా నమస్కరిస్తాను భవిష్యత్ కాలంలో. అలాగా అన్నిటికీ వస్తున్నాడు. అర్థాన్ని బట్టి వదధాతు అనుకోండి, వదతి అతడు మాట్లాడుతున్నాడు, త్వం వదసి నువ్వు మాట్లాడుతున్నావు, అహం వదామి నేను మాట్లాడుతున్నాను. అర్థాన్ని బట్టి ధాతు యొక్క అర్థాన్ని బట్టి అర్థం భిన్నంగా పెట్టుకుంటాం, కానీ అన్నిటికీ సహతవుతే కామన్ గా ఇదే యాడ్ చేసుకుంటూ దాని అర్థం చెప్పుకుంటూ వెళ్తాం. అది లట్లకంలో ఒక రకం చెప్తున్నాం, లోట్లకంలో ఆజ్ఞాలో ఒక అర్థం చెప్పాము, లంగ్ లెక్కలో భూతకాలంలో ప్రయోగిస్తున్నాము, లింగ లెక్కలో ఆజ్ఞాలో మాట్లాడుతున్నాము, భవిష్యత్ కాలంలో అదే విధంగా మాట్లాడుతున్నాము, లోక వ్యవహారం ఎలా మాట్లాడతాం అదే విధంగానే మనము ప్రతిరోజు ఈ 10 లకారాలను మాట్లాడుతుంటామండి. చూడండి, ఈ 10 లకారాలు కాకుండా ఏదైనా మాట్లాడతామా? మనిషి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఈ 10 లకారాల్లోంచి ఉపయోగిస్తున్నాం. అంటే ఈ లౌకిక వ్యవహారం ఉపయోగిస్తున్నాం. ఏ వర్తమాన కాలం నుంచి మాట్లాడుకుంటాం, లేకపోతే ఆజ్ఞ ఇస్తాం, ఆజ్ఞ తీసుకుంటాం, ఏ జరిగిపోయింది చెప్తాము, జరిగిపోయిన గురించి మాట్లాడుకుంటాం, లేదా జరగబోయేది గురించి మాట్లాడుకుంటాము. ఇది ఈరోజు జరిగిపోయింది ఈరోజు జరిగిపోయింది మాట్లాడుకుంటాం, లేదా రేపు ఎల్లుండి జరగబోయేది మాట్లాడుకుంటాం, లేదా గతంలో జరిగిపోయింది మాట్లాడుకుంటాం. ఇదే కదా లోక వ్యవహారం చేసేది. ఇంతకన్నా మించి ఏమైనా ఇంకా నెక్స్ట్ ఏదైనా 11 రకాలుగా మాట్లాడగలుగుతావా? ఇప్పుడు చెప్పిన 10 రకాలు కాకుండా దీన్ని దాటి నువ్వు ఏమైనా లోక వ్యవహారం చేయగలుగుతావా? ఆ లోకంలో వ్యవహరించే వ్యవహారమే ఈ సంస్కృతిలో మనం ఇలాగా లకాల రూపం చెప్పుకుంటున్నాం. ఏ విధంగా మన లౌకిక వ్యవహారం ఏ విధంగా చేస్తున్నామో ఆ లౌకిక వ్యవహారాన్ని సంస్కృతిలో ఈ రకంగా క్రియాపదాలను ఉపయోగిస్తాము. అది ఇక్కడ మనకు 10 రకాలు చూపించారు. ఓకే, ఇవి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 2 లకాలు ఉన్నాం, అవి చూద్దాం మనం. లిట్ లకారము, మనకు టైం ఎక్కువైపోయింది. లిట్ లకారము ఈ ధాతు ఏంటి? హసధాతుకి లిట్ లకారం, పక్కన పటధాతు కూడా ఉంది. మిగతా హసతి ఏ విధంగా అక్కడ పటతి పడతా పడంతి, పక్కనే పటధాతులు ఇచ్చాయండి. పటసి పడతా పడతా, పటతు పడతాం పటంతు, అలాగే అపటత్ అపటతాం అపటన్, పఠేత్ పఠేతాం పఠేయు. ఇక్కడ హసేత్ హసేతాం హసేయు, అక్కడ పటుధాతుకు పఠేత్ పఠితాం పఠేయు. చదవాలి, వాళ్ళిద్దరు చదవాలి, వాళ్ళందరూ చదవాలి. త్వం పఠేహి యువాం పఠేతం యూయం పఠేత, అహం పఠేయం ఆవాం పఠేవా వయం పఠేమా. అలాగా అర్థం చేసుకోవాలి. చూడు, భవిష్యత్ కాలంలో పఠిష్యతి పఠిష్యత పఠిష్యంతి, మధ్యం పురుషం ఇవ్వలేదు, ఉత్తమ పురుషం ఇవ్వలేదు, అది మనం యాడ్ చేసుకుంటాం. ముందు చెప్పిన సంక్షిప్త రూపాన్ని ఆధారం చేసుకొని పఠిష్యసి పఠిష్యత పఠిష్యత, పఠిష్యామి పఠిష్యావా పఠిష్యామః. అలాగే పఠితా లుట్ లకారం కూడా పఠిత పఠితారు పఠితారః, ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మధ్యం పురుషం ఉత్తమ పురుషము మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఆశ్రయం పట్యాత్ పట్యాస్తాం పట్యాసు,
మిగిలిన మధ్యం పురుషం ఉత్తమ పురుషం సంక్షిప్త పని ఒక పట్టుకు సంక్షిప్తం కలుపుకుంటూ పోతే మనకు రూపం వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు లిట్ లకారము. లిట్ లకారం హస్తాదికం వస్తుంది జహాస, ద్విత్వం అయిపోతుంది కాబట్టి కొంచెం రూపం ఇలా పెట్టుకుని వ్యాకరణ ప్రక్రియ ఇప్పుడు మనకు వద్దు. రూపం ఎలా అవుతుంది, హస్తాదికి లిట్ లకారం ఒకటి రూపం గుర్తు పెట్టుకుని జహాస, జహసతు, జహసతు, జహసు, జహసిత, జహసతు, జహస, జహాస, జహస. 2 రూపాయలు ఉన్నాయి, మొత్తం పురుషులు 2 రూపాయలు ఇచ్చారు. ఒకటి దీర్ఘము, ఒకటి హ్రస్వం ఉంటుంది. జహాస, జహస, జహశివ, జహసీమ. అర్థం భూతకాలం. ఏ భూతకాలం? పరోక్ష భూతకాలం. జహాస, రాముడు నవ్వేవాడు, సహ జహాస. హనుమంతుడు నవ్వేవాడు, సహ జహాస. తౌ జహసతు, వాళ్ళిద్దరు నవ్వేవాళ్ళు. తే జహసు, వాళ్ళందరూ నవ్వేవాళ్ళు. ఈ రూపాన్ని బట్టి వాళ్ళు నవ్వేవాళ్ళు ఈ రూపాన్ని బట్టి మనం ఇంకా అర్థం చేసుకోవాలి. నవ్వుతున్నారు చెప్పుకుంటామంటే ఈ లకాలను ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఏదో రామాయణ ఇతిహాసంలో జరిగినటువంటి ఘటన, ఇది ప్రత్యక్ష ఘటన, పరోక్ష ఘటన అని చెప్పి ఈ రూపం చూడగానే మనకు తెలిసిపోతుంది. సామాన్య లెక్కలను ఉపయోగించే భూతకాలంలో మనం అహసత్ అని చెప్పలేదు అన్నమాట, లేదంటే అహసీత్ అని చెప్పలేదు. జహాస, జహసతు, జహసు అనగానే ఈ రూపాన్ని బట్టే ఇది పరోక్ష భూతకాలము. ఇది ఇప్పుడు జరిపిన భూతకాలం కాదు, కొన్ని ఏళ్ళ సంవత్సరాల కింద జరిపిన భూతకాలం, రామాయణ ఇతిహాసం జరిగిన భూతకాలము అని చెప్పి అర్థమైపోతున్నాడు. త్వం జహసిత, నీవు నవ్వావు. యువాం జహసతు, మీరిద్దరు నవ్వారు. యుజం జహస, మీరందరూ నవ్వారు. సామాన్య భూతకాలమైనా, నిన్న మొన్న జరిపిన భూతకాలమైనా, రామాయణ ఇతిహాసం జరిగిన మన ఇతిహాసంలో రామాయణ మహాభారతం జరిగిన భూతకాలం అన్నిటికీ సమానం చెప్పుకుంటాం. నవ్వావు, అతడు నవ్వాడు, నువ్వు నవ్వావు, నేను నవ్వాను. కానీ రూపాన్ని బట్టి ఇది ఈరోజు జరిగిపోయిన భూతకాలమా, నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలమా, లేదంటే అది అత్యంత ప్రాచీన కాలంలో జరిగిపోయిన భూతకాలమా, రూపాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. ఆ రూపాలు నేర్చుకుంటే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మనకు సిద్ధాంతం రామాయణం, మహాభారతం, భగవద్గీత ఎక్కడైనా శ్లోకాలు వచ్చినా ఇదే సిద్ధాంతం ప్రకారంగా ఉంటాయి. ఇదే సిద్ధాంత ప్రకారంగా ఉంటాయి కాబట్టి ఇదే సిద్ధాంత ప్రకారంగా మనం 10 లెక్కలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 లెక్కల మించి ఏ శ్లోకమైన, ఏ మంత్రం ఏది దాటిపోదామని ఈ 10 లెక్కలలోనే ఉంటాయి. అది 10 లెక్కలు కంటెస్ట్ చేసామనుకోండి, ఈ ధాతువు ఏంటి, ప్రత్యయం ఏంటి అటు తెలిసిపోతుంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకో సొంతంగా నీకు ఆటోమేటిక్గా మీ మనసు పనిచేస్తుంది. ఈ 10 లెక్కలు నేర్చుకుని చాలు. సంస్కృతం అంటే ఏంటండి, 7 విభక్తులు, ఈ పురుషాలు, లకారాలు ధాతు, శబ్ద రూపాలు ధాతు రూపాలే, వీటి యొక్క కలయికనే సంస్కృత వాక్యం తయారు అవుతుపోతుంది. ఇక శబ్ద రూపం ఉంటుంది, ధాతు రూపం ఉంటుంది. శబ్ద సమూహం ఉంటుంది కదా, ధాతు యొక్క సమూహం ఉంటుంది. ఏమంటే ధాతునే క్రియాపదము. శబ్దాలు అనేకంగా ఉంటాయి, అనేక విభక్తుల్లో ఉంటాయి. ప్రథమ విభక్తి ఉండొచ్చు, ద్వితీయ విభక్తి ఉండొచ్చు, 7 విభక్తులు ఉన్నాయి. లేదంటే క్రియాపదం ఉంటుంది. శబ్దాలు దాని తప్పితే అక్కడ ఏ వాక్యం ఉండదు, మూడోది ఏమి ఉండదు అన్నమాట. ఏంటంటే అవ్యపదాలు ఉంటాయి. అవ్యపదాలు ఎక్కడి నుంచి? ఈ శబ్దాల నుంచి వచ్చాయి కదా. కాబట్టి ఈ శబ్ద రూపాలు, ధాతు రూపాలు కంఠస్థం బాగా ఉంటాయో వాక్య నిర్మాణం, సంస్కృతం అభ్యాసం అనేది వాళ్ళకి బాగా కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ లిట్ లకారం ఈ విధంగా ఉంది. అదే విధంగా లుంగు లకారంలో, లుంగు లకారం ఏ విధంగా ఉంటుంది? అహసీత్ అంటే ఈరోజు నవ్వాడు. అహసీత్ అని చెప్పాడు. లుంగు లకారం ఏ అర్థంలో వస్తుంది? ఈ రోజు జరిగిన భూతకాలంలో. అహసీత్ అతడు నవ్వాడంట. ఈ రూపం చూడగానే ఎప్పుడు నవ్వాడు అని ప్రశ్న వేయకూడదు. అహసీత్ అనగానే ఇప్పుడు నవ్వాడని చెప్పి అర్థం చేసుకోవాలి. సామాన్యంగా చెప్పారు, తెలియదు అనుకోండి, అది నవ్వుతున్నాడమ్మా అంటే ఎప్పుడు ఏ విషయం గురించి చెప్తున్నావు? నవ్వుతున్నా అంటే నువ్వు ప్రయోగాన్ని బట్టి సహ అహసత్ అన్నామా, సహ అహసీత్ అన్నామా, సహ జహాస అని చెప్పామా? ఏం చెప్పాము? ఆ ప్రయోగాన్ని బట్టి సహ జహాస చెప్పాడా, సహ అహసీత్ అని చెప్పామా, సహ అహసత్ అని చెప్పామా? ఆ ప్రయోగాన్ని బట్టి ఇది భూతకాలమా, అద్యతన భూతకాలమా, నిన్న మనం జరిపిన భూతకాలమా, లేదా ప్రాచీన భూతకాలం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అహసీత్ నవ్వాడు, అహశిష్టాం వాళ్ళిద్దరు నవ్వారు, అహశిశు వాళ్ళందరూ నవ్వారు, త్వం అహసీహి నీవు నవ్వావు, యువాం అహశిష్టం మీరిద్దరు నవ్వారు, యూయం అహశిష్టం మీరందరూ నవ్వారు, అహం అహశిషం నేను నవ్వాను అంటే ఇప్పుడు నవ్వాను, అహం అహశిస్వ మేమిద్దరు నవ్వాము, అహం అహశిస్మ మేమందరూ నవ్వాము అంటే ఇప్పుడు నవ్వాము. ఈ రూపాన్ని బట్టి, లకారం యొక్క ప్రయోగాన్ని బట్టి మనం ఇప్పుడు నవ్వామని చెప్పి అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ కూడా లుంగు లకారం ఇక్కడ 2 రూపాయలు వచ్చాయి, 2 మోడల్స్ వచ్చాయి. అపాటీత్ లుంగు లెక్క పక్కనే అపాటీత్ లుంగు లెక్కలకే అపాటీత్, అపాటిష్టాం, అపాటిషు, అపాటీ, అపాటిష్టం, అపాటిష్ట, అపాటిషం, అపాటిష్వ, అపాటిష్మ. ఇదే విధంగా ఇంకో రకంగా చెప్పొచ్చు. అక్కడ అపా అని దీర్ఘం పెట్టాము, ఇక్కడ దీర్ఘం పెట్టాము, అంతే తేడా. అక్కడ అపాటీత్ అన్నాము, కింద 2వ మోడల్లో
అపటీత్, అపటిష్టాం, అపటిషు. అక్కడ దీర్ఘంతో చెప్పొచ్చు, దీర్ఘం లేకుండా చెప్పొచ్చు. అపటీహి, అపటిష్టం, అపటిష్ట, అపటిషం, అపటిష్వ, అపటిస్మ. అర్థం ఒకే విధంగా ఉంటుంది. సహ అపాఠిత్ అంటే అతడు ఎప్పుడు చదివాడు. తౌ అపాఠిష్టం వాళ్ళిద్దరు చదివారు. తే అపాఠిషు వాళ్ళిద్దరు చదివారు. వాళ్ళు చదివారంటే ఎప్పుడు చదివారు మరి ప్రశ్న ఉండకూడదు. రూపాన్ని బట్టి ఇప్పుడు చదివారని అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పుడు అని చెప్పి మరి విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే నువ్వు చదివావు, మీరిద్దరు చదివారు, మీరందరూ చదివారు, నేను చదివాను, మేమిద్దరము చదివాము, మేమందరము చదివాము, అలాగ అర్థం చేసుకోవాలి. పైన ఇట్లా కాదు పటిదాతుకు పపాట పేటతు పేటు అలా వచ్చింది. ఇక్కడ హస్తదాతుకు జహాస జహసతు జహసు వచ్చింది. ఇక్కడ పటిదాతుకు రూపం వచ్చింది పపాట పేటతు పేటు, పేటిథ పేటతు పేట, పపాట పపట పేటివ పేటిమ. ఇలాగ రూపాయలు ఇట్లా కాదు కొంచెం చేంజ్ అవుతుంటుంది. అక్కడ సంక్షిప్త రూపం చెప్పుకున్నామండి. పపాటులో టాలో ఆ ఉందా, పక్కన పేట తుహులో అతుహు ఉందా, పేటుహులో ఉంది ఊహు ఉంది. అదే పేటితలో ఇతా ఉందా, పేట తుహులో మళ్ళీ అతుహు ఉంది, పేట టాలో ఆ ఉంది అంతిమం. పపాటాలో ఆ ఉంది, పేటివాలో ఈవా ఉంది, పేటిమాలో ఇమా ఉంది. సంక్షిప్త రూపం అంతిమంలో మనం వెనక చెప్పుకున్నామట. ఇదే ఉంటుంది, సంక్షిప్తం ఒకటే ఉంటుంది. కానీ ముందు రూపం అనేది కొంచెం ద్విత్వం అయిపోతుంది, డబల్ అయిపోతుంది కదా ధాతు అనేది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఇది అందుకే మనకు లకారంలో మొత్తం లిట్ లకారం యొక్క రూపం పూర్తి ఇవ్వబడుతుంది, మారుతుంది కాబట్టి. కానీ మనం ఇది ఒకటి గుర్తుపెట్టి లిట్ లకారము లుంగు లకారం యొక్క రూపాన్ని గుర్తుపెట్టుకుంటే మిగిలినటువంటి లకారాలు అనాయాసంగా వచ్చేస్తాయి మనకు. కాబట్టి ఈ రకంగా హస్ధాతుకు మనకు పట్టుధాతుకు ఈ రకంగా చూసాము లిట్ లకారము. మిగిలిన రూపాలు కూడా ధాతువులు ఏవైతే ఉన్నాయో అన్ని ఇదే విధంగా నడుస్తాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి లిట్ లకారము, లుంగు లకారం ఎక్కడ మారుతుంది అది కూడా గుర్తుపెట్టుకుంటేనా. అదే కొన్ని ఒక 4-5 లెక్కలు గుర్తుపెట్టుకుంటే మిగతాన్ని ఆటోమేటిక్ గా మీకు నోరు తిరిగేస్తుంది, తెలియకుండా వచ్చేస్తుంది అనమాట. సహజంగా అది క్యాచ్ చేస్తుంది అనమాట. మన బుద్ధి శక్తి ఇంత తీవ్రంగా ఉంటుంది, దానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ అయింది అనుకోండి, ఆ బుద్ధికి అంత సామర్థ్యం ఉంటుంది, మనకు తెలియకుండా అంత శక్తి సామర్థ్యం ఉంటుంది, అది గ్రహించుకుంటుందండి. తన అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నమాట. ఎందుకంటే ఈ సంస్కారం మన ఇప్పుడుది కాదండి, జన్మాంతర సంస్కారం మనలో ఉన్నాయి. దాన్ని మనం కదిలించేసరికి ఆ వైబ్రేషన్స్, ఆ సంస్కారం ఆటోమేటిక్ గా మనకు అవి జాగృతం అవుతూ ఉంటాయి, ఉద్భుతం అవుతూ ఉంటాయి వాళ్ళు తెలియకుండానే. అందుకే ఒక వ్యక్తి ఒక విషయంలో లీనమైనప్పుడు తెలియకుండా దానికి సంబంధించిన విషయాలు అన్ని నువ్వు ఎప్పుడు ఊహించిన విషయాలు అనుకోకుండా వస్తూ పోతుంటాయి, తెలియకుండా వస్తూ పోతుంటాయి. మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి అటువంటి స్థితి కూడా మనకు ఉత్పన్నం అవుతుంది. సో విద్యలో లీనమైనప్పుడు మనకు అటువంటి ప్రభావము, అటువంటి స్థితి, అటువంటి యోగ్యత అని మనకు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మనం మన విద్యాభ్యాసం ద్వారా మనం మన యోగ్యతని పెంచుకోవాలి, మన సామర్థ్యాన్ని, సంస్కారాన్ని పెంచుకుంటూ పోతుండాలి. అస్తు ఈ రకంగా హస్ధాతు పటిధాతు ప్రయోగం ఎలా ఉంటుంది సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి అని మనం చూసాము. ఇంకా రేపు సంక్షేపంగా మనకు అన్ని చూపించుకుంటూ పోవచ్చు, అది మనం రేపు చూద్దామండి. అస్తు ఇంకేమైనా సందేహాలతో కూడా మనం మంత్రపాఠం అయిన తర్వాత చూద్దాము. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. సార్ గురువు గారు ఒక మాట